సో ఈ క్లాస్ ఎవరైతే యూట్యూబ్లో ఇప్పుడు వింటున్నారో మై డియర్ స్టూడెంట్స్, వీఆర్ గివింగ్ ఆల్ ద కోర్సెస్ అట్ 50% కాస్ట్కే ఇస్తున్నాము, ఆన్లైన్ నాట్ ఆఫ్లైన్. సో ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్, ఆ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి ఒకసారి హాయ్ షార్ట్ టర్మ్ అని పెట్టండి, మా వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. రైట్, నౌ కమ్ టు దిస్. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ మీరు అంత కోర్స్ అంతా జాయిన్ అవ్వలేకపోయినా, అంత ఫైనాన్షియల్గా ఇప్పుడు సపోర్ట్ పేరెంట్స్ ఇవ్వలేకపోయినా, you can at least look for complete mathematics course, which we will give at 50% cost. Actually 6,999 ఉన్నది కాస్త ఇప్పుడు 50% అంటే it's almost 4,000 దగ్గరలోకి వస్తుంది. So you can utilize this. So that's it. Now we can start question number 1. quickగా all previous exam questions ఏరన్నా జాగ్రత్తగా ఒళ్ళ దగ్గర పెట్టుకొని వినండి. What is this? దీన్ని చూడగానే నీకు ఐడియా రావాలి. దిస్ ఈజ్ e power x. సో ఇంటిగ్రల్ e power x ఈజ్ e power x ప్లస్ c. దిస్ ఈజ్ ఎంసెట్ క్వశ్చన్. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు ఇంత ఈజీ క్వశ్చన్లు ఇస్తారు, అయినా చేయలేరు చాలా మంది. సో జాగ్రత్త. దీని ఎక్స్పాన్షన్ వాల్యూ తెలుసా? తెలియని వాళ్ళు పక్కన రాసుకోండి. ఏమని? we know that e power x is 1/1 factorial and so on infinite. ఒకవేళ e power minus x కావాలంటే రా, can you give me 1 minus by x square by 2 factorial minus x cube by 3 factorial. సో పనిలో పని sin x cos x కూడా రాస్తున్నా, జాగ్రత్తగా రాసుకోండి. sin x is nothing but x minus x cube by 3 factorial, x power 5 by 5 factorial and so on. దీని డెరివేటివ్ కడితే cos x వస్తుంది. cos x is 1 minus x square by 2 factorial and x power 4 by 4 factor and so on. So I think you people can write these two quickly. So that is nothing but e power x. So e power x integration ఏంటంట? e power x plus c. చాలా జాగ్రత్తగా. అరే నాన్న మీరు 5 మంది కూర్చోవడం ఎందుకురా? ఇక్కడికి రారా బాబు, ఇట్రమ్మా. నువ్వే ఎందుకు అక్కడే బాగా సమ్మగా ఉందా? దా బ్యాగ్ తీరా బాబా. చిన్నగా చిన్నగా ఇటు కూర్చోం, కొంచెం బ్యాగులు తీసుకెళ్ళి బెటర్. ఎంతసేపు? 1 గంట అయిపోద్ది. ఏముంది, ఇంకొక వారం అయితే కోర్సు కూడా అయిపోద్ది. నిజమేగా అంటారు ఇంద్రా, ఆగుతుంది టైం నీకోసం? ఏం ఆగదు. నిన్న నేను లైవ్ తీసుకుంటుంటే ఎవడు అడుగుతున్నాడు, సార్ నేను ఇంకా మొదలు పెట్టలేదు, ఇప్పుడు మొదలుపెట్టి 1000 కొట్టొచ్చా అని. కొట్టొచ్చు, కళలో కొట్టొచ్చు, రియాలిటీలో కొట్టలేంగా. మొదలుపెట్టి నెల నుంచి కొట్టుకుంటుంటేనే 40 మార్కులు రియల్గా దాటట్లే, ఫేక్గా అయితే 80కి 80 వస్తుంది. దట్ ఇస్ అ ఫ్యాక్ట్. సో జాగ్రత్త ఆనిముత్యాలు. లుక్ హియర్, దిస్ ఈస్ లుక్స్ లైక్ a very tough question, but let me make it easy. So what I want to do is, I want to put alpha as pi by 2. ఎవడాడు గునుగుతున్నాడు, ఫోకస్ ఇన్ ద క్లాస్ మీద పెట్టి. I just want to put alpha as pi by 2. సో అప్పుడు ఇదేమవుతుందో చెప్తారా? 1 minus sin square అంటే cos square, cos x minus 0 అంటే indirectly you are going to get, we will get indirectly integral cos x dx. ఇండైరెక్ట్గా మనకి ఏమొస్తుందన్న? ఇంటిగ్రల్ cos x dx. దీనికి ఇంటిగ్రేషన్ మనకు తెలుసు కదమ్మా. ఐ థింక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ నో. అరే బాబు, మామూలుగా ఈ క్వశ్చన్ బండగ చేస్తారా? చాలా బండగ చేస్తారు. మనం దీన్ని చాలా స్మార్ట్ వేలో ట్రై చేస్తున్నాం. ఏం చేసాం ఫస్ట్ చెప్పండి? వాట్ వి డిడ్, ఆల్ఫాని pi by 2 పెట్టేసాం. ఇప్పుడు cos x వచ్చింది. వాట్ ఈస్ cos x ఇంటిగ్రేషన్ వాల్యూ? sin x ప్లస్ ax ప్లస్ b ఇచ్చిందిగా వాడు, అవునా? ఇప్పుడు ఏం అడుగుతున్నాడు చెప్పరా? f of x ఎంత రావాలి మనకి? sin x రావాలి. చూడండి, కొన్ని పోయినాయి ఆల్రెడీ. ఉన్నారా? నెక్స్ట్ రా మై డియర్, కొంచెం జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. ఏ అనేది మనకి యాక్చువల్గా ఇక్కడ మనకు వచ్చిన ఫార్ములాలో ఓన్లీ sin x ఉంది, కానీ ఒక నిమిషం, మనకు వచ్చింది ఇది కదా బాబా, మనకు వచ్చింది ఇది కదా. యాక్చువల్లీ ఇంటిగ్రేట్ చేస్తే అది వచ్చింది. వాడు దీని బదులు ఏమిచ్చిండు? పైన ఏమిచ్చిండు? దీని బదులు ఇది కదా ఇచ్చింది, అంతేనా ఇచ్చింది? సో ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా కంపేర్ చేస్తే f of x ఎంత అన్నా? sin x. అది బాగానే ఉంది. మరి ఇక్కడ ఏ లేదుగా, అంటే ఏ ఎంత ఉండాలి? 0. ఏ ఎంత ఉండాలి? 0.
కానీ 0 ఎప్పుడు రావాలి? ఆల్ఫా π/2 పెట్టినప్పుడు. సో కెన్ యూ ప్లీజ్ డూ చెక్ ఇట్? యు ఆర్ గెటింగ్ సి అండ్ డి. రెండిట్లో వస్తుంది కదా. ఫస్ట్ అసలు ఇది ఎంతమందికి అర్థమైంది? 2 పోయినాయి, ఇంకా 2 ఉన్నాయి. ఈ రెండిట్లో ఒకటి డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే జాగ్రత్తగా వినండి. మన క్లారిటీ వచ్చేసింది. f(x) వాల్యూ తెలిసిపోయింది కదా. f(x) ఎంత అన్నాడు? sin x. అంటే నేను sin x రాసేస్తున్నా. ఇప్పుడు మీకు తెలుసు కదా అసలు బేసిక్ మెథడ్ గుర్తుంది. ఇంటిగ్రేషన్ నేను చెప్పిన షార్ట్ కట్. క్వశ్చన్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు ఆప్షన్ వాల్యూ. క్వశ్చన్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు ఆప్షన్ వాల్యూ. అది అందరూ గుర్తుంది కదా. నౌ వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ ఐఎమ్ పుట్టింగ్ డెరివేటివ్. క్విక్ గా డెరివేటివ్ కడుతున్నా. ఇంకంటే ఇది పోతిగా ఎక్స్ ఐఎమ్ పుట్టింగ్ ఎట్ 0 దగ్గర పెడుతున్నా. ఎక్స్ క్వశ్చన్ వాల్యూ చెప్తావా నాకు? క్వశ్చన్ వాల్యూ sin square alpha by 1 minus cos alpha. ఇదేదో మిగిలింది మనకి, ఇదేదో వచ్చింది. ఇప్పుడు అటువైపు డెరివేటివ్ కడితే ఎంత రావాలి? ఎక్స్ ఎంత పెట్టా? 0. వాట్ ఈస్ దిస్? cos x అవుద్ది. ఎంత? 1 అవుద్ది. ప్లస్ ఏ. ఉన్నారా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ వాల్యూ మనకు డైరెక్ట్గా వచ్చేసేయాలి. ఎలా చేద్దాం మరి? దీన్ని ఏం చేయొచ్చో తెలుసా? 1 minus cos square. 1 minus cos square 1 plus కట్ అయిపోయింది. అంటే 1 plus cos. ఏ ఈజ్ cos alpha. తలలోపకుండా నిజంగా ఎంతమందికి అర్థమైంది? ఏం చేసా? ఇక్కడ వరకు అర్థమైందా కనీసం? క్వశ్చన్ వాల్యూ అట్ x equal to 0 is equal to derivative value at x equal to 0. So what is the derivative here? Sin x derivative cos x a. ఎక్కడ? x 0 దగ్గర. అర్థమైందా? సో ఇప్పుడు ఈ సైన్ స్క్వేర్ ఏం రాస్తున్నా నేను? 1 minus cos 1 plus cos. సైన్ స్క్వేర్ అంటే 1 minus cos square కదరా. a plus b a minus b కట్ అయిపోయింది. అప్పుడు ఎంత మిగిలింది? 1 plus cos alpha is 1 plus a. సో 1 కూడా పోతే a is cos alpha. గుర్తుంటుందా? దీనికి మనకి ఇంక ఏం మెథడ్స్ మసాలాలు ఏం అవసరం లే. జస్ట్ 4 రాళ్ళు వేస్తాం, తగిలిపోద్ది. రైట్, మూవ్ టు ద నెక్స్ట్. దిస్ ఈజ్ వెరీ ఫేమస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడు, జాగ్రత్తగా చూడు. క్వశ్చన్ వాల్యూ అట్ ఎక్స్ ఎంత పెట్టాలో మీకు ఐడియా రావాలి. tan ఇన్వర్స్ ఉంది కాబట్టి లోపల 1 ఉంటే ఫ్రీడమ్ వస్తుంది. కాబట్టి ఎక్స్ 1 పెడితే అయిపోద్ది. సో క్వశ్చన్ వాల్యూ ఎట్ x1 షుడ్ బి ఈక్వల్ టు డెరివేటివ్ ఎట్ x1 డాష్ అంటే డెరివేటివ్ అమ్మా. సో చెప్పండి మరి. క్వశ్చన్ వాల్యూ 1/49 అంటే 1, tan ఇన్వర్స్ అంటే π/4, ఇదేమో 2. ఇది చెప్పరా కన్నా? కే డెరివేటివ్ కట్టడం రావాలి. 2 tan ఇన్వర్స్ 1. అర్థమైందా? tan ఇన్వర్స్ 1 అంటే ఇంటూ 1/1 ప్లస్ x⁻50 హోల్ స్క్వేర్ అంటే ఇది కూడా 1 ఇంటూ 50 x⁻49 అంటే ఇది కూడా 1. మొత్తం టుగెదర్ గా చెప్తారు ఎంత వస్తుందో. కెన్ యు గివ్ మీ ద ఫైనల్ కన్క్లూజన్ మై డియర్? దిస్ ఈజ్ సచ్ ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్ అన్న. సో π/8 2k π/4 ఇంటూ 1/2 ఇంటూ 50. వీళ్ళిద్దరు పోయారు. సో k ఈజ్ 1/100. ఉందా? This is the answer. I hope every one of you got it, my dear. Such a beautiful question. ఈ మెథడ్ రావాలి. నా బాధ ఏంటంటే క్వశ్చన్స్ కాదు, అన్నీ మనకి గుర్తుండవురా. ఒకటే గుర్తుపెట్టుకో, ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మనకి చాలా మెథడ్స్ గుర్తుకు రావు. మీరు ఆల్రెడీ అది ఫేస్ చేసి ఉండాలి మెయిన్స్లో. మరి మీరు ఎంతో కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఎఫర్ట్స్ పెట్టి బట్టి కొట్టి అది చేసి ఇది చేసి వెళ్ళారు, అన్నీ గుర్తుకొస్తాయా? టెన్షన్ ఉన్న టైంలో కొన్ని మనకు తెలియకుండానే మర్చిపోతాం. అది మానవ సహజం. అయినా సరే క్వశ్చన్ చేసి రావాలి కదా.
అప్పుడు ఇదిగో ఇవి వెపన్స్. ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గాట్ ఇట్. నెక్స్ట్ బ్యూటిఫుల్ మెథడ్. ఈ మోడల్ జేఈ మెయిన్స్ లో ఎంసెట్ లో పిచ్చగా అడుగుతున్నాడు. ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ పడుతున్నాయి. ఇది గత 10 years నుంచి చూస్తున్నా, ఎవ్రీ ఇయర్ ఈ మోడల్ అడుగుతున్నాడు. మెథడ్ ఏంటో నేర్పిస్తా చూడండి. సింపుల్ మెథడ్. ఇక్కడున్న దానిలో హైయెస్ట్ పవర్ ఉంటదే దానిని బయటకు గెంటేసేయాలి. స్పెల్ ఇట్. హైయెస్ట్ పవర్ ని బయటకు గెంటేసేయాలి. హైయెస్ట్ పవర్ ఎంత? x⁸8. బయటకు వస్తే ఏమవుద్రా? x⁻16 వస్తుంది. అర్థమైందా? డివైడ్ చేస్తే ఏమవుద్రా? 3/x⁻7 ప్లస్ 7/x⁸8 మిగులుద్ది. చెప్పండి ఇంకెంత మిగిలింది? లోపల ఏం మిగిలింది? జాగ్రత్తగా కట్ చేసి చెప్పండి. 1/x⁻6 ప్లస్ 2/x⁻7 ప్లస్ 5 హోల్ స్క్వేర్. హే అయిపోయింది. ఇది టీ అనుకున్నావు అనుకో, దీని డెరివేటివ్ మీద ఉండాలి. ఇది టీ అనుకుంటే దాని డెరివేటివ్ మీద ఉండాలి. చూద్దాం, దీన్ని టీ అనుకుందామా? అజ్యూమ్ దిస్ ఈజ్ ఎ టీ. సో కెన్ యూ గివ్ మీ వాట్ ఐ విల్ గెట్ ఇఫ్ ఐ టేక్ దిస్ యాజ్ x⁻6 ప్లస్ 2 into x⁻7 ప్లస్ 5 యాజ్ మై టీ. స్పెల్ ఇట్. -6 into x⁻7 ప్లస్ 2 into -7 into x⁻8 ప్లస్ 0 dx is equal to dt. ఉన్నారా? ఇది నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారా మై డియర్ ఆనిముత్యం? ఇక్కడ ఉన్న టర్మే కనపడుతుంది చూడండి. -2ని బయటికి గెంటేస్తే, -2 నేను బయటికి తీసేస్తే వాట్ ఐఎమ్ గెట్టింగ్ దట్ న్యూమరేటర్. ఆర్ యూ ఏబుల్ టు ఫాలో మీ క్లియర్ గా? 7/x⁸8 dx is dt. ఇది మొత్తం న్యూమరేటర్ లో ఉంది కాబట్టి దీని బదులు ఏం పెట్టాలరా కన్నా? చెప్పండి ఇప్పుడు. This is nothing but, can anyone of you give me -dt/2/t²? We people know 1/x² dx is -1/x plus c. ఈ మైనస్ లోపలికి వెళ్ళిపోతే 1/2t plus c. Who is the t? This guy. I hope every one of you got it. So నీ ఆన్సర్ 1/2t లాగా ఉండాలి. సో ఇక్కడ లేదు, మైనస్లు రాదు, ఈ రెండిట్లో ఏదో ఉంది. ఏం చేయాలి? ఆ టీ వాల్యూ తీసుకొచ్చి, అది కదా టీ, అది పెట్టేసి ఇక్కడ అంటే x⁻7 పైకి వెళ్ళిపోవాలి. సో ఇది కూడా కాదు. ఆప్షన్ 2 ఎక్కిందా? మరలా రిపీట్ చేస్తున్నా డియర్. క్వశ్చన్ పడుతుంది, పడిన తర్వాత ఏడవటం అంటే దౌర్భాగ్యం. బుల్షిట్ గా అడిగినావు. కళ్ళ ముందు సిబిఐటి పోగొట్టుకుంటాం అంటే ఇంక దురదృష్టం, దౌర్భాగ్యం. 15 రోజులు అన్నిటిని వదిలిదొబ్బేసాయి. కేవలం నీ గోల్ తప్ప ఇంకేం కనపడకూడదు. జస్ట్ 15 days. అసలు ఇంకేం వద్దు మనకి. ఫ్రెండ్ వద్దు, బొక్కొద్దు, భోషానాలు వద్దు, ఏమొద్దు మనకి. తిన్నామా, సరిగ్గా నిద్రపోయామా, మన టార్గెట్ వైపు పరిగెడుతున్నామా, ఇది తప్ప ఇంకేరేది ఏం చేసినా రాబోయే సంవత్సరాలు నరకం. వాయిస్ రికార్డ్ చేసుకుని పెట్టుకో. నరకం చేతుల కల్లారా రియల్ లైఫ్ లో చూడాల్సి వస్తుంది. ఐ హోప్ యూ గాట్ ఇట్. నేను మా వాళ్ళు ఇన్స్టాలో ఒక వీడియో పెట్టారు, చూసారో లేదు, జాబ్స్ గురించి. 200 పోస్టులు వేస్తే ఆల్మోస్ట్ 44,000 మంది బీటెక్ అయిపోయిన గ్రాడ్యుయేట్స్ అప్లై చేశారు. గేటు తెరిస్తే గుంపులు. మా ఊర్లో నేను గేదెలు కాసేటప్పుడు ఆ గేదెలకున్న గేట్ నేను అలా తీస్తే బయటికి పోవటం కోసం దూకుతుండేవి. అలా దూకుతున్నారు. దేనికి? టు సబ్మిట్ ద అప్లికేషన్. ఒక్కసారి క్యాంపస్ ప్లేస్మెంట్ రాలేదంటే లైఫ్ అలా ఉంటుంది. అవసరమా? బలుపు బద్ధకం ఉంటే తప్ప ఆ స్టేజ్కి ఎవడు వెళ్ళడు. ఎస్పెషల్లీ నా ద్వారా వెళ్ళిన స్టూడెంట్స్ అలాంటి లైఫ్ స్టైల్ నేను అసలు కలలో కూడా ఊహించను. కొడితే సీట్ కొట్టాలి, లేదా చదువు మందొబ్బాలి, 2 ఆప్షన్స్. కొడితే టాప్ సీట్ కొట్టు, లేదా పేరెంట్స్ కన్విన్స్ అవ్వకపోతే నా దగ్గర తీసుకురా, నేను కన్విన్స్ చేస్తా. ఐ హోప్ యూ గాట్ ఇట్. సో కొంచెం జాగ్రత్త పడండి. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ టైం ఇస్తా, చూద్దాం ఎంతమంది చేస్తారు.
ఎక్స్ పవర్ 7 హౌ గో అప్ప అయ్యా డినామినేటర్ పైకి పోతే పవర్ 7 అవుతుందన్నా రైట్ క్విక్గా ఏం చేయాలి ఎలా మొదలు పెట్టాలి ఎక్స్ పవర్ 5ని బయటికి గెంటేసేయాలి క్విక్గా చేయండి సో ఐఎమ్ టేక్ మీరు చేస్తారా నేను చేయనా మరి క్విక్గా చేయాలి టైం వేస్ట్ అవుతుంది ఈ హైయెస్ట్ పవర్ని బయటికి లాగేసేయాలి లాగితే ఏమొస్తుంది రానా 5 బయటకు వస్తే 15 వస్తుంది అంటే 2/x³ డివైడ్ అయిపోతుంది ప్లస్ 5/x⁴ dx కింద ఏముంటుంది t³ ఉంటుంది కింద ఎంత ఉంటుంది t³ ఉంటుంది ఇంతకి టీ ఎవడరా మామా ఈ పవర్ బయటకు లాగితే వచ్చిందేగా 1/x⁴ 1/x² ప్లస్ 1 ఇప్పుడు దీనికి నీకు డెరివేటివ్ డైరెక్ట్ కట్టడం రాదు కాబట్టి dt ఈజ్ ఇది పైకి తీసుకెళ్ళిపో x⁻⁻5 అవుతుంది అప్పుడు ఎంత అవుతుంది -5/x⁴ ఆర్ యు గెటింగ్ నెక్స్ట్ -2/x³ dx మైనస్ని బయటికి గెంటేస్తే అయిపోతుందిగా సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏమైందిరా నాన్న ఈ క్వశ్చన్ ఏమైంది దిస్ ఈజ్ -dt/t³ చేయండి ఆన్సర్ త్వరగా -t⁻−3 dt చెప్పండి ఏం రాయొచ్చు -t⁻−2/-2 ప్లస్ సి కట్ చేస్తే 1/2t² ప్లస్ సి ఇంతకు టీ ఎవడరా టీ ఎవడో ఇది కదా టీ సో దాన్ని మీరు ఇక్కడ రాసుకుంటే ఏమొస్తుంది 1/2 x⁴ ఎల్సిఎం తీస్తున్నా x³ ప్లస్ 1/x⁴ హోల్ స్క్వేర్ పైకి తీసుకెళ్ళిపోతే x⁻10 అంతేనా x⁻10 అంటే m ఎంత కన్నా m ఈజ్ 10 l ఎంత వచ్చింది 2 l ఈజ్ 2 r ఎంత వచ్చింది 2 అర్థమైందా సో ఆన్సర్ ఈజ్ 10 - 2/2 4 ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యు గాట్ ఇట్ నౌ 2 క్వశ్చన్స్ చేస్తే సరిపోద్ది 100 చేయాల్సిన అవసరం లేదు ప్రాక్టీస్ వచ్చేస్తుంది రైట్ షల్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ Elna, I give beautiful shortcut for this. త్వరగానేవ్వండి ఇంకా ఎంసెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయని మై డియర్ ఎంసెట్ ఆస్పిరెంట్స్ నిద్ర లెగో లేకపోతే చెత్త కాలేజీలో రెడ్ కార్పెట్ వేసి నిన్ను పిలవటానికి రెడీగా ఉన్నారు జాగ్రత్త నెగ్లెక్ట్ చేయకో ఉన్న 2 weeks 3 weeks ఏపీ వాళ్ళకైతే 1 month పైన ఉంది పెచ్చగా కష్టపడితే టాప్ ర్యాంక్ కొట్టొచ్చు టాప్ 10 కాలేజెస్ సీట్ ఈజీగా కొట్టొచ్చు కనీసం ఇప్పుడైనా మొదలు పెడితే జాగ్రత్త పండుకొని కలలు కంటూ ఉన్నావు బట్ చాలా మంది పరిగెడుతున్నారు వాళ్ళకన్నా నువ్వు వెనకపడి ఉన్నావు అనేది ఒక్కసారి కళ్ళు తెరిస్తేనే కనపడుతుంది నీకు అది చూసుకో జాగ్రత్తగా ఏంద్రా ఇది మనకు తెలిసిన ఫార్ములారా మామ మర్చిపోయారా ఏ కాస్ ఎక్స్ అందుకే చూడమని చెప్పా నోట్స్లు చూసారా ఏంటిది అది ఇంటిగ్రల్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ బై సి కాస్ ఎక్స్ ప్లస్ డి సైన్ ఎక్స్ డిఎక్స్ ఏసి ప్లస్ బిడి స్పెల్ ఇట్ ఏసి ప్లస్ బిడి బై డెట్ లేదా సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేరా దాట్స్ బ్యూటిఫుల్ ఇంటూ ఎక్స్ నేనేమంటానంటే ముందు దొరికిందంటే సగం పోతుంది ఆన్సర్ ప్లస్ నెక్స్ట్ ఏమొచ్చింది డెట్ ఆఫ్ ఏ బిసిడి బై డినామినేటర్ హోల్ స్క్వేర్ లేదా దానికే మనం ఏం చేసాం గుర్తుందా లాన్ మాడ్ డినామినేటర్ ప్లస్ కే
డోంట్ రైట్ ప్లస్ సి, ఆల్రెడీ ఏబిసిలు మనకు పైన ఉన్నాయి కాబట్టి. రైట్ మై డియర్, దిస్ ఈస్ ద షార్ట్ కట్ వి లర్న్. క్యాన్ యూ క్విక్లీ గివ్ మై ఆన్సర్ ఫర్ దిస్? సార్ మరి అలా లేదుగా. ఒరే ముత్యమా, ఇది కాస్ బై సైన్ రా. దీని ఏం రాయాలి? ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ 1 ఇంటూ అంతేనా, ప్లస్ 0 ఇంటూ సైన్ ఎక్స్ బై సైన్ వస్తుందా పైకి? ఓకే 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 1 ఇంటూ లేదా 0 ఇంటూ కాస్ ఎక్స్, ఓకేనా, 1 ఇంటూ సైన్ ఎక్స్ బై ఏం రాయాలి? 3 కాస్ ఎక్స్, రీరైట్ చేసుకోండి, ప్లస్ 4 సైన్ ఎక్స్ డిఎక్స్. అర్థమైందా? సో చెప్పండి, 0 ప్లస్ 4, 4/25 ఎక్స్ ఎక్కడుంది? ఎక్కడుంది? ఏడా ఉంది? ఏడలేదు, ఏడలేదు. ఏ బి, ఏబిలో ఉంది ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ ఎలా డిసైడ్ చేయాలి? డెట్ 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 ఏంద్రా? డెట్ డెట్ ఎంత వస్తుంది? డెట్ ఆఫ్ 0, 1, 3, 4 లాన్ కింద 25 లాన్ మాడ్ డినామినేటర్ -3/25 ఏడుంది? ఏడుందిగా. ఒక్క నిమిషం బాబా, ఏడా డినామినేటర్ ఉండాలి, కానీ ఇక్కడ కాట్లో ఉంది కాబట్టి ఇది కాదు. ఎక్కిందా లాజిక్? ఓవర్లుక్ చేయకు, ఓవర్లుక్ చేయకు. ఓవర్లుక్ చేస్తే ఇంత పడిన కష్టం వేస్ట్ అవుద్ది, గుర్తుపెట్టుకో. కావాలంటే కొద్దిగా స్లోగా అయినా చేయి, కానీ ఓవర్లుక్ చేయకు, పడిన కష్టం వేస్ట్ అవుతుంది. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దాట్. షల్ ఐ మూవ్ ఆన్? నెక్స్ట్ వన్. గివ్ బ్యూటిఫుల్ షార్ట్ కట్ ఫర్ దిస్. మెథడ్ చెప్పా, షార్ట్ కట్ చెప్పా, రెండు చెప్పా. ఏం చెప్పాను గుర్తెచ్చుకుందాం రండి. ఇలా ఉన్నప్పుడు మనకు ఒక బ్యూటిఫుల్ మెథడ్ ఏముందో గుర్తుందా? డిఎక్స్ బై ఏ స్క్వైర్ కాస్ స్క్వైర్ ఎక్స్ ప్లస్ బి స్క్వైర్ సైన్ స్క్వైర్ ఎక్స్. ఇలానే ఉందా? లేదా ఏ స్క్వైర్ సైన్ స్క్వైర్ తో మొదలైందా? ఒకసారి తీయండి నోట్స్. సైన్ స్క్వైర్ తో మొదలైనట్టుంది, ఎందుకంటే ట్యానుల్లో రావాలిగా. ఏ స్క్వైర్ సైన్ స్క్వైర్ ప్లస్ బి స్క్వైర్ కాస్ స్క్వైర్ ఇంటిగ్రల్. ఆన్సర్ ఏం నేర్చుకున్నాం గుర్తుందా? 1/AB tan ఇన్వర్స్ B/A tan X ప్లస్ C. సైన్ కదా, A/B, A/B, A/B. ఓకే ఓకే ఓకే, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఆర్డర్, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. tan కాబట్టి A/B. రైట్. నౌ కెన్ యూ గివ్ మీ క్విక్ ఆన్సర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ? సార్ మరి అలా లేదుగా. ఇది లాజిక్. 1ని dx బై సైన్ స్క్వైర్ ఎక్స్ బై 2 ప్లస్ కాస్ స్క్వైర్ ఎక్స్ బై 2 హాఫ్ యాంగిల్ ఫార్ములా మైనస్ కాస్ని కాస్ స్క్వైర్ ఎక్స్ బై 2 మైనస్ సైన్ స్క్వైర్ ఎక్స్ బై 2. ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గాట్ ఇట్. ఇంకా సింప్లిఫై చేసుకుంటారా డియర్? ఇప్పుడు ఇది మీరు ఎక్కడెక్కడ వింటున్నారో నాకు తెలియదు. ఇలాంటి షార్ట్ కట్స్ మీ కాలేజెస్లో కనుక ఉంటే ప్లీజ్ కంటిన్యూ ద సేమ్ కోర్స్. ఇఫ్ నాట్, డబ్బుల గురించి ఆలోచిస్తూ అటు ఇటు టైం వేస్ట్ చేసుకోకో. ఇంతకన్నా గ్రేట్ ఆపర్చునిటీ మరలా రాదు, జాగ్రత్త. మన అదృష్టం ఏంటంటే ఇది అసలు డైరెక్ట్గా వచ్చేస్తుంది ఆన్సర్. అబ్జర్వ్ చేశారా? కాస్ కాస్ కట్ అయిపోతుందిరా, చాలా డైరెక్ట్గా వచ్చేసింది. 1/2 ఏమొస్తుంది? సైన్ స్క్వేర్ అంటే కొసీకెన్ స్క్వేరా? ఇస్ ఇట్ రైట్? కొసీకెన్ స్క్వేర్ అంటే వాట్ ఇస్ ద కొసీకెన్ స్క్వేర్? దీనికి ఆన్సర్ ఏంటి? మైనస్ కాట్ x/2 బై 1/2. ఇక్కడ ఆల్రెడీ ఏముంది? 1/2. వీళ్ళిద్దరు పోయారు అంటే ఇండైరెక్ట్గా ఎంత వచ్చింది మనకి? మైనస్ కాట్ x/2 ఉంది. ఇక్కడ ఏముంది? tan లో ఉంది. ఏంద్రా? అక్కడేనా? సర్లే,
ఐడియా నేను మీకు ఏం చెప్తున్నానంటే, రేపు ఇక్కడ ఆ 1 మైనస్ కాస్ ఎక్స్ కాకుండా సమ్ 3 మైనస్ 2 కాస్ ఎక్స్ ఉన్నా, ఎవడో ఇలా అడిగినరా, మరి అప్పుడు ఏం చేస్తావు? ఏం చేయాలి? ఈ 3ని ఏం చేస్తావు? 3 ఇంటూ 1. 1 అంటే ఏంటి? ఇది. అర్థమైందా? ఇంక ఎలాంటి క్వశ్చన్ అడిగినా మనం చేయగలిగే స్టేజ్లో ఉండాలి. సో దట్స్ ద మెథడ్ ఐఎమ్ గివింగ్. రైట్, ఇంక ఇక్కడ నుంచి నువ్వు కంపేర్ చేసుకోవడం వచ్చుగా ట్యాన్లో కన్వర్ట్ చేసి. ఇప్పుడు ట్యాన్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? ఇది సెకండ్ క్వాడ్రంట్లో tan ఆఫ్ π/2 ప్లస్ x/2. అదే కదా దీని వాల్యూ సెకండ్ క్వాడ్రంట్లో. నౌ కెన్ యూ గివ్ మీ ఆల్ఫా బీటాలు ఏవో అడిగిండు? ఇక మీరు కంపేర్ చేసుకోవచ్చుగా. ఆల్ఫా ఎంత? 2. బీటా ఎంత? π/2. యూ పుట్ ఇట్, యూ గెట్ ద ఆన్సర్. చేయగలుగుతారు కదా. నెక్స్ట్ వన్ ఈజ్, ఇదిగో మళ్ళా వచ్చింది మన మెథడే. మన మెథడే ఏం చేయాలి? 16ని 16 ఇంటూ 1 అని రాసి, 1ని సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ రాసి చెప్పా. టీఎక్స్ బై 16 సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 7 సైన్ స్క్వేర్ ఎక్స్. ఉన్నారా? ఆన్సర్ ఈజ్ dx బై 9 సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 16 కాస్ స్క్వేర్ ఎక్స్. ఆన్సర్ ఈజ్ 1/3 ఇంటూ 4. 1/12తో మొదలవ్వాలి కాబట్టి ఇది పోయింది. ఇది లాగుల్లో కూడా రాదుగా, ఇంక అసలు ఉన్నది ఒకటే ఆన్సర్. ఇంకా ఏలేదు లాగ్స్లో రాదు కదా ఆన్సరు. విల్ గెట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ కదా. ఆప్షన్ 1 ఎక్కిందనుకుంటా. తెగిడాం. మోడల్స్ గుర్తుకొస్తున్నాయా? ఇలా మీకు గుర్తుకొస్తుంటే ఎగ్జామ్ పేపర్లో కూడా ఇలాంటివి కనపడినప్పుడు పండగే పండుగ. ఇది ఎగ్జామ్ క్వశ్చనేగా, నా సొంత క్వశ్చన్ కాదు. నా సొంత క్వశ్చన్లో 1000 నాట్ 1 అప్పుడు ఇస్తా, అప్పుడు బల్లలు కొడుతురు. కానీ నిజంగా భలే ఉంటుంది. లాస్ట్ ఇయర్ చాలా మంది తప్పు కొట్టేవాళ్ళు. ఇది చెప్పయ్యా, మనకు తెలిసిన మోడలే. ఏ మోడల్ ఇది? ఇంటిగ్రల్ ఆఫ్ e⁻ax ఇంటూ ఇక్కడ సంథింగ్ లైక్ ఏదో ఒకటి ఉండొచ్చు. దీన్ని మనం f(x) అనుకోవచ్చు కూడా. dx. ఆన్సర్ is, can anyone of you give me e⁻ax ఇంటూ f(x) by a మైనస్ f'(x) by a స్క్వేర్ f'(x) by a క్యూబ్ అండ్ సో ఆన్. ఆల్టర్నేట్ ప్లస్ మైనస్ రావాలి. ఏం రావాలి? ఆల్టర్నేట్ ప్లస్ మైనస్. ఒకవేళ నా దగ్గర ఇక్కడ మైనస్ ఉందనుకోరా బాబు, e⁻a-x ఇంటూ f(x) dx ఉంటే జాగ్రత్తగా విను, మైనస్ మొత్తం బయటికి లాగాలి. మైనస్ ఏం చేస్తున్నా? e⁻−ax. మరలా సేమ్ స్టోరీ, బట్ ఆల్ ద టర్మ్స్ ఆర్ ప్లస్. ఆల్ ద టర్మ్స్ ఆర్ వాట్ మై డియర్? ప్లస్. అర్థమవుతుందా? మస్తు మోడల్, జాగ్రత్త. తెగిడాం. నోట్స్లో నీట్గా పక్కన రాయండి. ఇప్పుడు ఈ క్వశ్చన్కి మనం త్వరగా వెళ్ళాలి. వెళ్దాం, చూద్దాం అసలు ఆన్సర్ ఏంటో చూద్దాం. కానీ ఫస్ట్ మీరు ఆ ఫార్ములాలు రాయండి. నోట్స్లో ఉన్నాయి ఆల్రెడీ మీ దగ్గర. కొంతమంది దగ్గర ఉండి ఉంటాయి, కొంతమంది దగ్గర లేవు. నౌ రైట్ డౌన్. సో ఎవరో అడుగుతున్నారు, ఏ ఆర్డర్లో నేను క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేయాలి? వాట్ ఇస్ ద క్వశ్చన్? సార్, ఏ ఆర్డర్లో నేను ఎగ్జామ్ పేపర్ అటెంప్ట్ చేయాలి? రిమెంబర్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ విచ్ ఇన్వాల్వ్స్ మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈజ్ CMP. ఏగా ఎవడు ఏం చెప్పినా వినొద్దు.
మార్కెట్లో హౌలాగాలు ఎక్కువైపోయారు. వాడి లైఫ్లో ఇంటర్ చదివిండో తెలియదు, కానీ ఇంటర్ అయిపోతున్న వాళ్ళందరికీ సజెషన్ ఇస్తాడు వాడు. అర్థమవుతుందా? వాట్ ఈస్ ద బెస్ట్ ఆర్డర్? ఐ హ్యావ్ సీన్ సింగిల్ డిజిట్ ర్యాంకర్స్. వాళ్ళకి మేము నేర్పించిన ఆర్డర్ ఇది. కెమిస్ట్రీ వాడు గంట ఇచ్చిండు అంటే ఆల్మోస్ట్ 1/3 టైంకి అయిపోవాలి. మన మట్టి బుర్రలు అర్థం కాదు. అయ్యా 1/3 60 నిమిషాలు అయ్యా గంట అంటే 1/3 అంటే చెప్పరా కన్నా 20 minutesలో దాని తల్లి కెమిస్ట్రీ 40 బిట్లు అయిపోవాలి. అది స్పీడ్ కావాలి టాపర్కి. మనకేందో గంటకి గంటన్నర పడుతున్నట్టు ఉంది. మనం అందుకేగా టాపర్స్ అవలే. 7 ఎంత టైం ఇచ్చిండో అంత టైంలో మ్యాక్సిమం లేపేయాలి. అర్థమవుతుందా? ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఎంత టైం తీసుకోవచ్చు? 1.5 అవర్లో వీడు అయిపోవాలి. అంటే 90 minutesలో వీడు అయిపోవాలి. ఇక మిగతా టైం ఉంటుందే అయిపోవటం అంటే ఇందులో మరి నీకు 80కి 80 చెయ్యవగా, ఏదో ఒక 60 ఏవో చేసావు, మరి ఇంకొక 20 మిగిలింటాయిగా. ఇప్పుడు ఫిజిక్స్ మీద పడి ఇక్కడున్న టైంని కూడా మ్యాక్సిమం వాడేసుకొని వీడికి 1 hour ఇస్తారుగా, ఈ 1 hourలో ఒక 40-45 నిమిషాలు ఇక్కడ వాడేసి ఇంకా మిగిలిన క్వశ్చన్స్ ఉంటాయి, మిగిలిన టైం ఉంటుంది కదా, ఆ టైంలో ఆడ్ మ్యాన్ అవుట్ అని ఒకటి ఉంటుంది. ఎవడు ఆన్సర్ కాదో అని పీకేయాలి. ఎలా తెలుసు సార్? ప్రాక్టీస్లో తెలుసు సార్. చీట్ కోడ్ లేదు, వాడు అయ్యే కోడ్ లేదు, అన్ని వాడికి వ్యూస్ కోసం పెట్టేవి. మీరేం బకరాలు అయ్యి నోరెల్లబెట్టి చీట్ అంటారు, మీరు చీటింగ్ అవుతారు. అరే లాస్ట్ ఛాన్స్ రా. చీట్ కోడ్లు, ఆ కోడ్లు, ఈ కోడ్లు ఏమి వర్కౌట్ అవ్వరు నాన్న. ఎంతో కష్టపడితే హార్డ్ వర్కే ఒక్కోసారి వర్కౌట్ అవ్వట్లే. నిజమా కదా? ఎంత కష్టపడిన ఒక్కోసారి హార్డ్ వర్కే వర్కౌట్ అవ్వట్లే. ఇంకా చీట్ కోడ్లు, బిస్కెట్లు ఇవన్నీ ఏముండవురా బాబా. ద పాయింట్ ఈజ్ అన్ని చేసిన తర్వాత కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఎలిమినేట్ చేయడానికి. అంటే ఉచ్చార్ నాట్ ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ చేస్తే 4 ఆప్షన్స్లో ఒక 2 పోతే ఇంకా 2 ఉంటాయి కదా, ఆ 2 అన్ని టిక్ పెట్టుకోవాలి. ఒక 10 మనకి ఏబి ఇట్లా వచ్చింది, 10 క్వశ్చన్లు వచ్చినాయి. ఏబి, బిసి, మళ్ళా ఏడి, బిడి ఇలా కనపడుతుంది. ఈ 10 క్వశ్చన్లో బిలో ఒక 4-5 ఉన్నాయి అనుకో, మొత్తం బిలు పెట్టి పెట్టేసేయాలి. ఏమన్నా అర్థమైందా? 10కి 5 నుంచి 6 తగులుతాయి. అది మేము మా టాపర్స్కి నేర్పించేది. ఏం చేయాలి? ఆడ్ మ్యాన్ అవుట్లో ఆప్షన్స్ కానివి తీసేసాం. కొంతమంది ఎర్రిపప్పగాలు ఉంటారు, కాదు అని తెలిసిన అది కూడా పెడతారు. ఇంకొంతమంది ఆనిముత్యాలు ఉంటారు స్టూడెంట్స్, వాళ్ళ పేరు కినక ఎన్నో ఏదో మొదలైందనుకో, డి సి పి ఏ. సో జాగ్రత్త 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 జాగ్రత్త. ఒక్కటే ఛాన్స్ ఉంది బ్యూటిఫుల్ లైఫ్ కళ్ళ ముందు పోతున్నప్పుడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని కళ్ళు కూడా ఫోకస్డ్గా పెట్టి చెయ్యాలి. ఈ ఒక్క ఛాన్స్ మిస్ అయితే చెప్తున్నాను మై డియర్ స్టూడెంట్స్, రాసి పెట్టుకో, రికార్డ్ చేసి పెట్టుకో. నీ జీవితం లైఫ్ స్టైల్ ఒక 20 years వెనకబడిపోద్ది. 20 years వెనకబడిపోద్ది. ఇఫ్ యు గెట్ అదర్ దాన్ సిబిఐటి, విఎన్ఆర్ఐటి, మీకు ఏ కాలేజీ వచ్చినా బాండ్ రాసిస్తా. సిబిఐటిలో చదివిన పిల్లోడికి నీకు లైఫ్ స్టైల్లో 20 years వాడు ఫార్వర్డ్ ఉంటాడు నీకన్నా, గుర్తుపెట్టుకో. కాబట్టి చేతుల బలుపుతోటి దురదతోటి పోగొట్టకండి. మీ పేరెంట్స్ ఎంత డైరెక్ట్గా ఓపెన్గా చెప్పరుగా, వాళ్ళు ఫీల్ అవుతారు నీకు చెప్తే. నువ్వు ఫీల్ అవుతాను, వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారు. నాకు అసలు ఫీలింగ్స్ ఏమి లేవు, ఐఎమ్ వెరీ ఫ్రీ. నువ్వు ఏమనుకున్నా నాకు పోయేది లేదు. నీకు సీట్ వస్తే ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. సో జాగ్రత్త. అందుకని నేను చాలా కఠినంగా తిట్టినట్టే చెప్తున్నా, కాబట్టి ఉపయోగించుకో దీన్ని. రండి అన్నా, క్వశ్చనే ఏం చేయాలి ఇప్పుడు? ఇది కదా ఫార్ములా, చెప్పు. e పవర్ 2x, x పవర్ 4 బై కోఫిషియంట్ ఎంత 2 మైనస్ దాని డెరివేటివ్, దీని స్క్వేర్
దాని డెరివేటివ్, దీని క్యూబ్, ఉన్నారా? ఆల్టర్నేట్ ప్లస్ మైనస్. తర్వాత దీని డెరివేటివ్, దీని పవర్ 4. నెక్స్ట్ దీని డెరివేటివ్, దీని పవర్ 5 ప్లస్ సి. ఇప్పుడు జాగ్రత్త, ఆన్సర్ అలా ఇవ్వలే, మిమ్మల్ని భయపెట్టేస్తున్నాడు. ఆన్సర్ అలా ఇవ్వకుండా ఏం చేసిండు వాడు? ఎల్సిఎం తీసిండు అంతే. ఆన్సర్ ఏం చేసిండు? ఎల్సిఎం తీసిండు. ఈ ఎల్సిఎం తీసినప్పుడు నీకు ఎంత వస్తుందిరా ఎల్సిఎంలో? చెక్ చేయండి ఎక్కడ వస్తుందో. ముందు కట్ చేసేసుకుంటారా? ఏమేం కట్ అవుతున్నాయి చూడమ్మా. వీడు పోతున్నాడు, ఇది 8 అంటే 4 మిగిలింది, అంటే 2 స్క్వేర్ మిగిలింది. వీడేమో 3 అయిండు. 24 అంటే 2 క్యూబ్ పోతుంది, 2 ఉంటుంది. 2 పవర్ 5 అంటే వీడు కూడా పోయిందిగా. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే ఏమొచ్చిందో చెప్పండి. ఆప్షన్ ఏ వచ్చింది అందరికి. ఆప్షన్ ఏ. ఈ మోడల్స్ ఇప్పుడు చాలా ఉన్నాయి, అన్ని ఎగ్జామ్ క్వశ్చన్స్ ఏవి. జాగ్రత్తగా స్పీడ్గా చేయండి. వినో. ఫంక్షన్ ఈ పవర్ ఏఎక్స్ లో ఏమీ లేదు ఏ, కాబట్టి ఈ పవర్ యాజ్ ఇట్ ఈస్ ఫంక్షన్. అమ్మా చూడమ్మా ఇక్కడ చూడమ్మా. మైనస్ దాని డెరివేటివ్ ప్లస్ దీని డెరివేటివ్, ఉన్నారా? మైనస్ దీని డెరివేటివ్. దట్స్ ఇట్. ఎవడ్రా బై వీడు? వీడే మన f(x). ఇందులో x1 పెట్టేస్తే, x1 పెట్టేస్తే ఎంత వచ్చింది? x1 పెడితే సమ్ ఆఫ్ క్వశ్చన్సే. వీళ్ళిద్దరు పోయారు 5, ఉన్నావా? 1 4, నెక్స్ట్ 8 మైనస్ 6 2 1 3 ఎక్కిందా? That's I want from my students. ఎక్కలే ఎగచ్చు. రూట్స్ అకాడమీ టోటల్ స్ట్రెంగ్త్ ఈజ్ 602. అటెండ్ అవుతున్న వాళ్ళు ఏడ తిప్పి కొడితేనేమో ఒక 80 మంది ఉంటారు. అండ్ ఈడ లైవ్ లోనేమో ఒక 164, అంటే 250 మంది కూడా అటెండ్ అవ్వట్లే. మిగతా వాళ్ళు రూట్స్ అకాడమీని రిచ్ చేయటం కోసం జాయిన్ అయిన అద్భుతమైన ఆనిముత్యాలు. థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ హూ ఆర్ మేకింగ్ మీ రిచ్. థ్యాంక్ యూ. అయిపోయిందా? మరి ఇట్లానే ఉంటారు. డబ్బులు దురద. అదేది ఇంటి దగ్గర పడి ఉండొచ్చుగా డబ్బులు కట్టకుండా. ఎలా? నెక్స్ట్ ఇది చూడు. ఏడకొచ్చి నిద్రపోయేవాడు వాడు ఇంకా అదృష్టవంతుడు అసలు. వాడిని కొట్రా కోరకేసే. ఒరే బయాలజీ వాడు చూడు పోతున్నాడు, శవాసం అవుతున్నాడు. ఎందుకు వస్తుందని నిద్రని గాలి దొలగ చేస్తుంటే నిద్ర ఊగుతున్నాడు వాడు. రైట్. హే, ఇట్స్ లుక్స్ లైక్ సంథింగ్ డిఫికల్ట్ గా లెందీగా ఉంది. దీన్ని నేను టీ అనుకుంటాను. టీ. x is e power t, dx is e power t dt. మొత్తం చూస్తేరా ఇంటిగ్రల్ చెప్పరా? t cube e power t dt. ఆన్సర్ is e power t t cube 3t square 6t minus 6. ఉన్నారా? t ఎంతరా కన్నా? log x అంటే ఎంతరా? x what x log x whole cube. ఎక్కడ? ఆప్షన్ బి. ఎంతమందికి అర్థమైంది? That's it. Next. వెళ్ళనా? (24) క్వశ్చన్ అంట అది ఎప్పుడైతే మనకేముంది? మ్యాటర్ ఇస్ మ్యాటర్. దట్స్ ఇట్. షలేమో. ఒరే యూట్యూబ్లో క్లాసెస్ వింటున్న వాళ్ళు అండ్ ఇన్స్టాలో ఈ క్వశ్చన్లు చూస్తున్న వాళ్ళు, మీ కాలేజీలో నువ్వు తీసుకున్న కోచింగ్ సెంటర్లో వాళ్ళు గనక ఇవి చెప్పలేదంటే అటు ఇటు ఊగులాడుతూ టైం వేస్ట్ చేసుకుని లైఫ్ని స్పాయిల్ చేసుకోకు.
రూట్స్ అకాడమీ ఇస్ గివింగ్ యూ అట్ 50% కాస్ట్కే ఇస్తుంది. నీ దగ్గర డబ్బులు లేకపోతే కనీసం మ్యాథ్ కన్నా వెళ్ళిపో, లైఫ్ కనీసం ఆ చెత్త కాలేజీ కాస్త టాప్ 10 కాలేజెస్ కన్నా వస్తుంది. టైం ఉన్నప్పుడే రియాక్ట్ అవ్వాలి, రెస్పాండ్ అవ్వాలి. టైం అయిపోయినాక ఒక సామెత ఉంటుంది తెలుసా, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే బూడిద అవుతుంది. ఆ బూడిద ఎవరికి పూయాలో తెలియక కాలేజీకి పూసేస్తారు. అర్థమైందా? బ్లేమ్ చేసేస్తారు, కాలేజీ వేస్ట్, తోటకూర కబుర్లు చెప్తారు. రండి మరలా మన చేతే డైరెక్ట్గా చెప్తావా? చెప్పు. నేను చెప్పండి, మీరు చెప్పండి, చేయండి. అమ్మా ఈడు సాయి సుజిత్ అంట, వాడిని పీక పడేసేయండి. మన్మిత అంట, ఏమయ్యా మీరు చాటింగ్లు చేసుకోవడం కోసం మీ అయ్యల డబ్బులు కడుతుంది, ఈ స్క్రీన్ షాట్లు పేరెంట్స్ గ్రూప్లో పెడతా ఉండు. మల్లారెడ్డి సుబ్బారెడ్డి నీకెందుకురా, మూసుకొని సిబిఐటికి ట్రై చేయి. బుర్రలో సెకండ్ ఆప్షన్ ఉంటే ఫస్ట్ ఆప్షన్ చంపినట్టేగా. లాజిక్ తెలుసా ఇది? వెన్ యూ హ్యావ్ సెకండ్ ఆప్షన్ ఇన్ యువర్ మైండ్, యువర్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ డెడ్. డూ యు నో దాట్? ఫస్ట్ ఆప్షన్ షుడ్ బి సిబిఐ. ఇది ఒక్కటే మైండ్లో ఉండాలి. ఎలా వచ్చినట్టుందిగా అందరికీ? ఏమొచ్చింది? అరే వీడు అసలు ఇలా ఎల్సిఎం తీసి ఇస్తున్నాడు కాబట్టి మామ మనం కూడా ఆ పని చేద్దాం. మరి ఫార్ములాలో మళ్ళీ క్లమ్జీ చేసుకుంటారేమో. సరే కానివ్వండి, వచ్చినట్టేనా అందరికీ? అబ్బో రచ్చో రచ్చ, ఏ క్యా హే ఏ ప్లస్ బి ప్లస్ డి అంటే సమ్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ ఎంత అంటున్నారా? కడదామా? ఎలా చేయాలి? ఇదిగో ఒకటి చేసాంగా, మరలా రిపీట్ చేయకు. ఇదేం చేయొచ్చో తెలుసా? t⁵ e⁻t dt. అర్థమైందా రాణిముత్యాలు? అంటే ఎంత? ఎక్స్, డైరెక్ట్ వెళ్ళిపోతున్నా, ఎక్స్ log x హోల్ పవర్ 5 యో మైనస్ 5 log x హోల్ పవర్ 4 ఉన్నారా? నెక్స్ట్ ప్లస్ 20 log x whole cube minus 60 log x whole square plus 120 log x minus 120. I hope you got it. వండర్ఫుల్ రా, మీరు కూడా నాతో పాటు స్పీడ్గా వస్తున్నారు. ఆన్సర్ ఈజ్, మరి యాడ్ చేస్తే కరెక్ట్ రావాలిగా. ఈ ఎర్రిపప్పు గాలు ఎలా ఉంటుందో తెలిసి ఎడిషన్లు రావు. చెప్పయా 1 minus 4 minus 40 కథం మైనస్ 44. ఐ హోప్ యూ గాట్ ఇట్. 1 minute పట్టుద్దారా? యా వడ్రా చెప్పింది. దప్ అని చేస్తే 20 seconds అయిపోద్ది. ఆ 40 seconds ఏం చేస్తారు టాపరు? చుట్టూ ఉన్న కలర్ఫుల్ అమ్మాయిల్ని అబ్బాయిల్ని చూస్తూ ఉంటారు కదా. ఒరే పిచ్చోడా, మంచి మంచి కాలేజీలకు వెళ్తుంటే కలర్ ఇంకా పెరుగుద్ది, బ్యూటీ ఇంకా పెరుగుద్ది. అర్థమైందా? రోడ్డు మీద కాలేజీలకు వెళ్ళావనుకో, మన ఊరిలో ఉన్న ఎంకాయమ్మ ఆడ కనపడుద్ది. జాగ్రత్తలు ప్లీజ్, అనుభవాలతో చెప్తున్నా, జాగ్రత్త. రైట్? yes we are moving to another model. yes we know. చూడరా బై, e⁻a x ప్లస్ b ఇలా ఉందనుకుందాం. cos cx ప్లస్ d, ఇంకా అసలు ఫుల్ జనరలైజ్ చేసేస్తాను. ఇలా ఉంది. లేదా e⁻ax ప్లస్ b sin cx ప్లస్ d ఇంటిగ్రల్ dx అని ఉంది. అనుమతిలో ఉన్నారా? ఫుల్ జనరలైజ్డ్ ఇది. ఇంకా దీన్ని మించిన ఫార్ములా లేదు. దీన్ని యాక్చువల్గా డెరివేషన్ నేను ఒకప్పుడు అడ్వాన్స్లో చెప్పేవాడిని. కాంప్లెక్స్ నెంబర్స్ యూజ్ చేసి డిమావియస్ థియరంతో చెప్పేవాడిని. పిల్లలుగా పెచ్చెక్కేది అసలు. ఏమి యూజ్ చేసి? కాంప్లెక్స్ నెంబర్స్ డిమావియస్ థియరం రా. మన e⁻it మా ఉన్నాడుగా, వాడిని అడుకునేవాడిని, భలే వచ్చేది ఆన్సర్లు. కానీ ఇప్పుడు మనకి అంత సబ్జెక్ట్ అవసరం లేదుగా, ఫార్ములా లేదు, లేక చచ్చిపోతున్నాం. ఫార్ములా e⁻ax ప్లస్ b, పైన ఏముందో అది యాజ్ ఇట్ ఈజ్ రాయి. కోఎఫిషియెంట్స్ ఆఫ్ x స్క్వేర్లు స్క్వేర్ చేసి యాడ్ చేసుకోవాలి. కోఎఫిషియెంట్ ఆఫ్ x స్క్వేర్లు
స్క్వేర్ చేసి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసారా? నెక్స్ట్ దీనికి కూడా ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ చెప్పరా కన్నా ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఎక్కిందా? ఇక్కడ వరకు అందరికి అర్థమై ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు లాజిక్ చెప్తా విను బాబా. ఏం లేదు, దట్ ఈజీ. ఇది యాజ్ ఇట్ ఈజ్ గా రాసి దీంతో మల్టిప్లై చేయాలి. చెప్పమ్మా. ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ కాస్ సిఎక్స్ ప్లస్ డి మైనస్ ఏడు కూడా అంతే. చెప్పా. ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ సైన్ సిఎక్స్ ప్లస్ డి మైనస్ ఇక్కడ వరకు హ్యాపీయా? ఏం చేయాలి, రెండు ఒకేలాగా ప్రొసీడ్ అవుతున్నా. ఇప్పుడు లాస్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్ రా. లాస్ట్ స్టెప్ ఏంటంటే అక్కడ పైన ఉందే దానికి కోఎఫిషియంట్ ఉంటుంది కదా, ఎక్స్ కోఎఫిషియంట్ ఏ ఇంటూ ఈ కాసిక్ డెరివేటివ్ అని అన్న. చెప్పండి. కాసిక్ డెరివేటివ్. కాసిక్ డెరివేటివ్ ఎంత? మైనస్ సైన్ అంటే మైనస్ మైనస్ ప్లస్ అవుతుందిగా. సైన్ సిఎక్స్ ప్లస్ డి ఇంటూ సి అంటే ఏసి బాబా సిఎక్స్ ప్లస్ డి. ఏడు కూడా చెప్తావా? ఏ ఇంటూ దీనికి డెరివేటివ్ సి కాస్ సిఎక్స్ ప్లస్ డి. లాస్ట్ లో ఆనందం కోసం ప్లస్ కే యాడ్ చేసుకోవాలి. అర్థమైందా? ఇది ఆన్సర్. ఇప్పుడు చెప్పండి ఏమొస్తుంది? ఈ పవర్ 2x ప్లస్ 3/2 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ 36 ప్లస్ 4 40. ఒకటి వరకు అయితే చెప్పలేము. బయట చూసి మేడు పండులాగా అలా అనకు. లోపల ఏమన్నా 2 బయటకు వచ్చి 40 కట్ అవ్వచ్చుగా. 2 బయటకు వచ్చి 40 కట్ అయ్యే అవకాశం ఉండొచ్చుగా. చూద్దాం, అయినా కంగారు పడద్దు, చూద్దాం. చెప్పేమొస్తుందో. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి. ఉందా? అసలు అలా లేదు కదా ఆన్సర్లో. దెన్ ఐ థింక్ ఐ గేవ్ రాంగ్. ఒక్క నిమిషం, మనుషులం కదరా. మిస్టేక్లు చేయడంలో అస్సలు ఫీల్ అవ్వకు, కానీ రెక్టిఫై చేసుకోవడంలో మాత్రం జాగ్రత్త పడు. ఇది చూడు, ఏం మిస్టేక్ చేస్తున్నామంటే దీన్ని యాజ్ ఇట్ ఈజ్ గా రాయకుండా ఓన్లీ కోఎఫిషియంట్ రాయండి. రైట్. ఇక్కడ ఏ లేకుండా ఓన్లీ దాని డెరివేటివ్ కట్టండి. ఒక్కసారి చెక్ చేసి ఇప్పుడు కరెక్ట్గా ఉందో లేదో చెప్పండి అమ్మా. ఇప్పుడు చెప్పండి. కరెక్షన్ చేసుకోవాలి, జాగ్రత్త. 2x ప్లస్ 3/40 ఇంతవరకు అయితే బాగానే ఉంది. తర్వాత 2 sin 6x మైనస్ 6 cos 6x యాడ్ ఉంది. ఇక్కడ 2 బయటకు పోయింది. ఎస్, ఆప్షన్ సి. ఆప్షన్ సి. అందరూ కరెక్షన్ చేశారా ఫార్ములాలో? ఒరే ముందు కరెక్షన్ చేసిన తర్వాత ఆన్సర్ చేయండి. See, it's quite natural to learn sometimes mistakes, to do mistakes, but దానికన్నా సూపర్ న్యాచురల్ ఉండాల్సింది లర్నింగ్ ఫ్రమ్ ద మిస్టేక్స్. క్విక్గా అయిపోయిందా? Shall I move? రెండు మిక్సింగ్ గ్రైండింగ్. ఏ రెండు? ఇప్పుడు పైన నేర్చుకున్న రెండు. ఏం చేద్దామంటే కంగారు పడకే దీంతో కొద్దిగా ఎలిమినేట్ చేయ ఆన్సర్, కొన్ని ఆప్షన్లు పోగొట్టేసి. ఇది ఎలా ఉండాలి? ఈ పవర్
మొత్తం ప్లస్లు ఉండాలి. ఫస్ట్ అది లాజిక్. ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఉంటే అన్ని టర్మ్స్ ఈ పవర్ తోటి ఉన్నవి ప్లస్లు ఉండాలి. అదే కదా, మధ్యలో మైనస్లు వచ్చిందంటే వీడు ఆన్సర్ కాదు, వీడు కూడా ఆన్సర్ కాదు. బాగా మీకు అర్థమైందా? ఈ పవర్ మైనస్ వచ్చినప్పుడు ఏం చెప్పా? అన్ని ప్లస్లుగా, కాబట్టి మధ్యలో మైనస్ వస్తే ఏం చేయాలి? ఆన్సర్ కాదుగా మరి. మైనస్ సిలో కూడా ఎక్కడన్నా ఇక్కడ ఆడ వదిలేశారు, ఈడ 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 ఈడ. కాబట్టి ఇది కాదు, ఇది కాదు, రెండు పైన. ఇప్పుడు జాగ్రత్తగా విను. ఏలో ఆర్ సి, ఏసీలో ఉన్న ఆన్సరు అట్లుంచు, కంగారు పడుకో. ఈ పవర్ మైనస్ ఎక్స్ తో ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏం రావాలో గుర్తుందా? ఏం రావాలి? ఏ బై అదే ఈ పవర్ మైనస్ 3x బై 9 ప్లస్ 16 25 రావాలి. రెండిట్లో ఉన్నట్టుంది. కంగారు పడుకో. నెక్స్ట్ ఏంటి? ఈ కోఫిషియంట్ ఉందా? ఏ ఇంటూ కదా, ఏ ఇంటూ ఇది రావాలి కదా, అంటే -3 ఇంటూ చెక్ చేయి, -3 ఇంటూ sin 4x. ఓ ఈ మైనస్ 7 వస్తుంది, ఈ మైనస్ 7 వస్తుంది. నెక్స్ట్ ఏం చేసాము గుర్తుందా? మైనస్ దీనికి డెరివేటివ్ అంటే 4 cos 4x, అంటే ఆ మైనస్ను కూడా ఒకవేళ బయటికి తీస్తే ప్లస్ ఉండాలి. యాడుంది? ఏలో ఉంది. ఒరే బాబా, రెండు కలిపి మిక్స్ చేసినప్పుడు చేస్తే నీలో ఉన్న ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. అయిపోయింది, ఇండెఫినెట్ అయిపోయింది, ఇంకా పెద్ద పంచాయతీ అయిపోయింది. ఇంకా అండి స్పీడ్గా. -2 ప్లస్ కనపడితే ఆడ్ ఈవెన్, ఎక్స్ ని -x పెడితే 1 - x², ఈడేమో 1 + x², మైనస్ కామన్ తీస్తే క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఆన్సర్ 0. ఆడ్ ఫంక్షన్, ఇట్స్ ఆడ్ ఫంక్షన్. am I right? మనకి తెలిసిన బ్యూటిఫుల్ ఫార్ములా ఇంటిగ్రల్ 0 to n step x dx is n into n minus 1/2. Answer is చెప్పు 5, 4, 2, 10. Next one, integral 0 to n fractional part of x dx is n/2. ఎక్కిందా? నెక్స్ట్ మస్తు షార్ట్ కట్ ఇది. ఇది రచ్చో రచ్చహ అంటారు దీన్ని. ఏం చేయాలో తెలుసా? మనం లాజిక్ నేర్చుకున్నాం. మైనస్ ఫార్ములా మా స్టెప్ ఆఫ్ -b2a b2a ఒకసారి తీయమ్మా. ఏంటమ్మా ఫార్ములా? a ఇంటూ a - 1/2 మైనస్ b ఇంటూ b + 1/2. ఇదేనా? ఇలా ఉంటాయి. మరి ఇప్పుడు అది అలా ఎలా వస్తుంది? వెరీ సింపుల్ రకన్నా, 2x + 1ని t అనుకోవాలి. అనుకుంటే లిమిట్స్ అన్ని మారుతాయిగా. ఇప్పుడు ఏమైంది? 2dx ఈజ్ dt. 2dx ఈజ్ dt. లిమిట్స్ ఏం మారుతాయి చెప్పండి? 1 పెట్టినప్పుడు 3 అవుతుంది, 1 పెట్టినప్పుడు 3 అవుతుంది, 3/2 పెట్టినప్పుడు 4 అవుతుంది. ఉన్నారా? ఎంత అవుతుంది? స్టెప్ t అండ్ హాఫ్ బయటకు వచ్చింది. ఇంకా దీనికి మనకు తెలుసుగా. చెప్పండి ఏం రాయాలి దాన్ని? 1/2. అరే ఏ ఎంతరా? 4. ఈడెవడు? -b. మర్చిపోయారో? -b is 3. Put it and get it quick. 4, 3, 2 -3 plus 1/2. Cut. What you will get? 6. Hello?
ఏ గాన్, ఏ ప్లస్ 9/2 బిస్కెట్ అయింది. మైనస్ b = -3. 6 - 3 ఒరే అవును రావు, ఈ మైనస్ మైనస్ ప్లస్ అయింది. కరెక్టేగా, మీరు బాగున్నారా? పర్లేదురా, కొంచెం ఫామ్లోకి వచ్చారా బాబా. ఒక క్వశ్చన్ చెప్పగానే CBIT వస్తుందంటే ఫీల్ అవ్వలే. ఫీలింగ్స్లో ఏముంది, అన్ని ఫ్రీనేగా. యూ కెన్ ఫీల్ ఫ్రీ, నో ఇష్యూ. రైట్, అర్థమైందా? మెథడ్ అర్థమైందా? మళ్ళీ ఇంకొకసారి చెప్పనా? ఈ షార్ట్ కట్ అందరికి అర్థమైందా? 1000 మంది లెక్చరర్స్లో, IIT చెప్పే 1000 మంది లెక్చరర్స్లో ఒక్కళ్ళిద్దరికి తెలుసు ఈ షార్ట్ కట్. 1000 మందిలో ఒక్కళ్ళిద్దరికి తెలుసు. అర్థమవుతుందా? కానీ ఇది నేను 2014 నుంచి చెప్తున్నా. 2014 నుంచి చెప్తున్నా. ప్రాబ్లం ఎక్కడ వచ్చి ఉంటుందో చెప్పనా? చాలా మందికి ఎందుకు తెలియదంటే, దే నెవర్ ట్రైడ్ టు లర్న్. దీస్ షార్ట్ కట్స్ ఆర్ దేర్. రష్యన్ ఆథర్స్ రాసిన క్యాలిక్యులస్ బుక్స్లో ఉన్నాయి. రష్యన్ ఆథర్స్ రాసిన క్యాలిక్యులస్ బుక్స్ ఉంటాయి. అవి ఒరిజినల్ క్యాలిక్యులస్ బుక్స్. మన శ్రీనివాస్ రామాంజన్ అంటారు, ఆయన ట్రిగ్నామెట్రిక్ బుక్స్ రాశారు. ఆ బుక్స్ చదివితే ట్రిగ్నామెట్రీ డెప్త్ వేరుగుంటుంది. మన లెక్చరర్లు ఏంటంటే, ఆ చైతన్య, నారాయణ, సుబ్బారావు మెటీరియల్ ఉంటుందిగా, మెటీరియల్లో బూతుంటే బూతుహే, ఇంకా లైన్ కూడా దాటరు. కాబట్టి పిల్లలకి ఆనోడు చెప్తారు ఈ షార్ట్ కట్లు. దీని ఒరిజినల్ బుక్ మెథడ్ ఏంటో తెలుసా? చెత్తగా ఉంటుంది. దాన్ని ముందు ఇంటీజర్ చేయాలి. 1 to 3/2 చెప్పను. ఆ మెథడ్ కూడా మరి వద్దా? పర్లేదు అయితే. క్విక్ సార్, వేర్ కెన్ వై ఫైండ్ దోస్ బుక్స్? CBIT లైబ్రరీలో ఉన్నాయమ్మా. వెళ్ళిపో, CBITకి వెళ్తే లైబ్రరీలో ఉంటాయి. ఒరే టీచింగ్లోకి రామాకండ్రా బాబా. AI ఈజ్ గోయింగ్ టు రీప్లేస్ ఆల్ ద టీచర్స్ ఇన్ 4 years. AGI ఈజ్ గోయింగ్ టు కమ్. 4-5 సంవత్సరాలలో టీచర్ గాళ్ళందరూ బిస్కెట్ హే తప్పదు. నేనా? నువ్వు ఏడను వెతుక్కుంటూ వస్తాలే. రండి. షలాయ్. ఇప్పుడు నేనేం చేస్తానని వాడికి క్వశ్చన్ వచ్చినోడికి వాడు ఏం చేస్తాడని వాడికి రావాలి. Am I right or not? బాబా యూత్, TCS ఈ సంవత్సరం 46,000 మంది బీటెక్ స్టూడెంట్స్ని తీసుకుంది. TCS కంపెనీ హైర్ చేసుకుంది 46,000 మందిని త్రూ అవుట్ ఇండియా విత్ అన్ యావరేజ్ శాలరీ ఆఫ్ 3,50,000. యోయో వీళ్ళందరూ బీటెక్ అయిపోయిన మన సూపర్ సీనియర్స్. వాళ్ళకే ఈ శాలరీలు ఎత్తంటే మరి మన పరిస్థితి పక్కన CR పెడతారు ఇది. హే, దీనికి లాజిక్ గుర్తుందా? -B2A mod x dx is answer A² + B²/2. కానీ ఒరే గొర్రె, విను, ఏం చేయాలి? ఆ గునుగుతా ఉన్నాడు చూడరా, ముసలోడు కన్నా దరిద్రంగా ఉన్నాడు. x ఎంత? -3. ఏమవుతాయి చెప్పండి. ఇంటిగ్రల్. ఆ ఏరియాలో గొర్రెలు ఎక్కువ ఉన్నాయి. ఆ ఏరియాలోనే జాగ్రత్త. ఇది -dt బాగానే ఉంది. ఇది ఎవడు? mod t. ఇంతవరకు బాగానే ఉంది. లిమిట్స్ మార్చండి. ఫస్ట్ -3 పెడతారు. ఎంత? 5. 3 పెడతారు. -1. ఆల్రెడీ మైనస్ ఇక్కడ ఒకటి ఉంది చూడు.
దీని లోపల పంపిస్తే లిమిట్స్ ఏమవుతాయి, రివర్స్ అవుతాయి. ఇదిరా 5 సరే సరే సరే. సో ద ఆన్సర్ ఈజ్ 26/2. 13. ఎంత సింపుల్గా వచ్చింది చూడండి. డెడ్ ఈజీ. నార్మల్ మెథడ్ బండ ఉంటాయి. హ్యావ్ యు గాట్ దిస్ మెథడ్? సూపర్ లాజిక్ ఇది. నేను ర్యాండమ్గా ఒకళ్ళిద్దరు లేపి ఎందుకు అదంటే చెప్పగలుగుతారా? ఇంటిగ్రల్ 0 to n e power fractional part of x dx is n e minus 1. ఇది ఈరా. క్విక్. What is the shortcut here is very simple, very simple. ఇది m అనుకో, ఇది n అనుకో. ఆన్సర్ ఈజ్ IM, N. చాలా జాగ్రత్తగా ఉండాలి. మరలా మోడల్స్ వచ్చినప్పుడు అంటానికి ఎవడుండడు పక్కన. మూసుకొని నేర్చుకో. ఆ గొర్రెల మంది గోలలో పడకు. అవి గొర్రెలు, గోల్స్ లేని వాళ్ళు. జాగ్రత్త. గొప్పోళ్ళు ఏమి సౌండ్లు ఉన్నా వాడికి కనపడేది వాడి గోలే. రోడ్డు మీద అందరూ మొరుగుతూనే ఉంటారు. ఇక్కడ కొద్దిగా డిఫరెన్స్ ఏంటో చెప్పనా? డబ్బులు కట్టి అరుస్తున్నారు. దూరదా ఇది. ఫోకస్ అంతా క్లాస్ మీద పెట్టండి. అస్సలు ఎటు డివేట్ అవుతారా నన్ను. ఎంఎన్ ఉంది. టఫ్ క్వశ్చన్ నేను పడతానే అందరూ రోజులు దెబ్బేసి వస్తున్నారు. ఎంఎన్ ఉంది అమ్మా. ఉన్నప్పుడు ఎలా మొదలు పెట్టాలంటే ఎంలో -1 దగ్గర నుంచి మొదలు పెట్టాలి. 2 రెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏం చేయాలి? -3, -5 అండ్ సో ఆన్. లాస్ట్లో 2, 1 ఏదొస్తే అది ఇంటూ మరలా n కూడా సేమ్ స్టోరీ రా. చెప్పండి. n-1, n-3 అండ్ సో ఆన్ 3, 2, 1 ఏదొస్తుంది బై కింద 2 యాడ్ చేయాలి. 2 యాడ్ చేయాలి. చెప్పండి. m+n 2 రెడ్యూస్ చేసుకోవాలి. ఉన్నారా? అండ్ సో ఆన్ 3, 2, 1 అయిపోలే ఇంటూ కేరా ఇంటూ కే. ఈ కే అనేది π/2. k is equal to π/2 when both mn are even is equal to 1. otherwise I think you got this logic. ఇప్పుడు త్వరగా అప్లై చేసి చెప్పండి ఆన్సర్ క్విక్గా చెప్పండి. 5, 3, 1 అయిపోయింది. నెక్స్ట్ 3, 1 by 10, 8, 6, 4, 2 both are even into π/2. I think you can get it, and answer is π/3π/512. that's it. ఎక్కింది అందరికీ? ఇప్పుడు చెప్పండి. ఇది అదర్వైజ్ జాతి. అరే అసలు మర్చిపోయాం. ఇంటిగ్రల్ ఏముండాలి? 0 to π/2. కొన్నిసార్లు π ఇస్తున్నాడు, π/4 ఇస్తున్నాడు. అర్థమైందా? కొన్నిసార్లు ఏం చేస్తున్నాడు? π లేదా π/4 ఇస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు? π/4 ఇచ్చినప్పుడు 2x ఇస్తున్నాడు. 2xని t అనుకొని మార్చుకొని వెళ్ళాలి. అర్థమైందా? సరే ఇప్పుడు ఇక్కడికి రండి. ఇది 2 టీలేగా. చెప్పండి. 3, 2 రెడ్యూస్ చేయాలి. 1 అయిపోయింది. 2 అయిపోయింది. బై 7, 5, 3, 1 into 1. why it is 1, 1, 1, 1? why? odd. both are different, otherwise category. so answer is 3, 3 gone. 2/35. ఎంతమందికి అర్థమైంది మోడల్? వచ్చిందంటే పండగ. దాట్స్ బ్యూటిఫుల్ మై డియర్. అబ్బాబాబా మన ఫేవరెట్ మోడల్. ఆగండి. కింగ్స్ ప్రాపర్టీ బిడ్డ ఇది.
ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్. అరే బాబా బాబా బాబా, ఈ రెండింటి లిమిట్ల సమ్ ఇక్కడ ఉంటే రై లాస్ట్ బెంచ్ వినిపే, ఇంకా సౌండ్ వస్తుంది. మీరు గోల చేస్తా ఉంటే నేను ఇంకా వాయిస్ రైట్ చేయాల్సి వస్తుంది. సో దట్ రేపటి క్లాస్ గొంతు పని చేయదు, బిస్కెట్ అయిపోద్ది. యూస్ కామన్ సెన్స్. ఇటువైపు నుండి వస్తుంది, మీ అందరు నించోబెట్టి నోట్స్లు చెక్ చేసి మోకాళ్ళ మీద వేస్తా కర్రతోటి, జాగ్రత్త. ఇటువైపు నుంచే వస్తుంది, జాగ్రత్త. ఫోకస్ అంతా ఇక్కడ పెట్టండి. వాడు మళ్ళా మనిషి వినారని గాడిన టైం వేస్ట్ చేయకండి రా. ఏబి ఉందా? ఈ రెండింటి సమయం ఉండాలి. ఉందా? ఆన్సర్ ఆ రెండింటి డిఫరెన్స్ బై 2. ఎప్పుడు ఆ లిమిట్స్ సమ్ మైనస్ ఎక్స్ ఉండాలి. చూడు జాగ్రత్తగా, కొన్నిసార్లు అలా ఇవ్వడు, డైరెక్ట్గా ఇవ్వడు, తెచ్చుకోవాలి. ఎలానో చూడు. లాగ్ అదంతా ఓకే, లాగ్ 3x హోల్ స్క్వేర్ బై అదే ఉంది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇట్స్ నాట్ అవర్ ప్రాబ్లం. అవర్ ప్రాబ్లం షుడ్ బి దిస్ గాయ్. వీడేమై ఉండాలంటే ఈ లోపల ఉన్నోడు ఏమై ఉండాలంటే 3 times ఆఫ్ ఈ రెండింటి అంటే 14 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అయి ఉండాలి. అవునో కాదో చెక్ చేయండి. 3 ఇడెవడు 196 ఇంటూ కలిపితే ఇది వచ్చిందో లేదో తెలిసిపోద్ది. చెక్ చేయి. 18 వస్తుంది కాబట్టి ఆన్సర్ ఈ రెండింటి డిఫరెన్స్ బై 2, 4/2. కింద ఎలా ఐడెంటిఫై చేయాలి? లిమిట్స్ సమ్ ఈ కింద ఉందా లేదా చూడాలి. నెక్స్ట్ యాక్చువల్లీ ఐ టుక్ దిస్ ఫార్ములా ఫ్రమ్ బీటెక్ M2లో వస్తుంది. అది M2 బుక్లో ఉంటుంది అది. సరే నేను మళ్ళీ చెప్తాను, ఒకసారి వెరిఫై చేసి చెప్పండి. దీనికి ఆన్సర్ ఏమొచ్చింది మీకు గుర్తుందా? ఇది డెరివేటివ్ ఆఫ్ ఇంటిగ్రల్స్ లైబ్నైజ్ రూల్. ఎప్పుడు చేయాలి ఇది? ఇక్కడ టీలో ఉండాలి, ఇక్కడ ఎక్స్లో ఉండాలి. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్ ఏం చేయాలో గుర్తుందా? అప్పర్ లిమిట్ పెట్టు, దాని డెరివేటివ్ కట్టు, మైనస్ లోవర్ లిమిట్ పెట్టు, దాని డెరివేటివ్ కట్టు. దట్స్ ఇట్. దిస్ ఇస్ వెరీ సింపుల్ రూల్. ద రూల్ ఈస్ ఇంటిగ్రల్ phi of x to j of x f of t dt. ఏం చేయాలి? రూల్ ఏం చెప్తుంది? ఇది y అనుకుంటే దీనికి డెరివేటివ్ కావాలి. ఇప్పుడు మనకి వాట్ ఈస్ దట్? అప్పర్ లిమిట్ పెట్టు, దాని డెరివేటివ్ కట్టు, మైనస్ సిమిలర్లీ లోవర్ లిమిట్ పెట్టు, దాని డెరివేటివ్ కట్టు. That's it. That's called the derivative of any integral. Now come to here. చెప్పండి, ఇది అప్పర్ లిమిట్ ఎఫ్ ఎవరు బదులు పెట్టాలి? టీ బదులు ఎఫ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్ మైనస్ ఇక్కడ కాన్స్టెంట్ ఉంది అనుకోరా, ఎప్పుడు జీరోనే. ఎందుకు? జీరోకి డెరివేటివ్ జీరోనేగా, కాన్స్టెంట్కి డెరివేటివ్ జీరోనేగా. ఈజ్ ఈక్వల్, మరి ఇటువైపు డెరివేటివ్ కట్టాలిగా. ఆర్ యు దేర్? ఇప్పుడు క్వశ్చన్ అది కాదు, వాడు ఏదో అడుగుతున్నాడు. ఎఫ్ ఆఫ్ √3/2 అంట. అంటే ఇక్కడ √3/2 ఎప్పుడు వస్తుందిరా? ఎప్పుడు వస్తుంది? ఎక్స్ 5/3 అయితే వస్తుంది 60 డిగ్రీ. సో ఎఫ్ ఆఫ్ √3/2 ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్ వాట్? √3/2. గాన్ దీని వాల్యూ √3. ఆప్షన్ డి. ఆప్షన్ డి. Quick. Shall I move? ఏంద్రా
మరలా చేయండి త్వరగా. టీ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ టీ స్క్వేర్ 2t మైనస్ 0 డెరివేటివ్. అరే ఇది ఎక్స్ రానా, ఇది ఎక్స్ రానా, ఇది తప్పబడింది, ఎక్స్ ఇది. ఎందుకంటే అటువైపు ఎక్స్ ఉంటేనే కదా డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ కట్టగలిగేది. 2/5 5x పవర్ 4. కట్ అయ్యేవన్నీ కట్ చేయండి. ఒక నిమిషం ఆగండి రా, ఒక నిమిషం. ఫంక్షన్ ఏమో ఎక్స్లో ఇచ్చిండా బా. ఒకసారి క్వశ్చన్ అది సరిగ్గా చూసుకోండి. ఉల్టా ఇచ్చిండు. పైన ఎక్స్లు ఉండి కింద టీలు ఉండేవి ఇంతకుముందు. ఇప్పుడు ఏమి ఇచ్చిండు? పైన టీ కింద ఎక్స్. కంగారు పడకండి, ఏడ ఏముందో ఇక్కడ కూడా అదే ఉండాలి. సో అదే ఉంది. సో ఇప్పుడు త్వరగా కట్టండి. ఎక్స్ బదులు టీ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ టీ స్క్వేర్ ఇంటూ 2t మైనస్ 0 ఈజ్ ఈక్వల్ 2/5 5t పవర్ 4. ఆర్ యు దేర్? గాన్. 2 కూడా గాన్, టీ క్యూబ్ కూడా పోయింది. ఎఫ్ ఆఫ్ టీ స్క్వేర్ ఈజ్ ఎంత? టీ. అంటే ఆడ నీకు 2/5 హోల్ స్క్వేర్ ఉంటే ఆన్సర్లు ఇప్పుడు ఎంత ఉండాలి? ప్లస్ ఆర్ మైనస్ 2/5 ఉండాలి. బట్ టీ ఈజ్ పాజిటివ్ అన్నాడు కాబట్టి 2/5. 2/5. టుడే సండే, నో ఆఫ్టర్నూన్ క్లాస్. యూ విల్ హ్యావ్ టెస్ట్ ఫ్రమ్ 2 to 5. క్విక్గా కానివ్వండి, ఇంకొక 10 minutes క్లోజ్ చేస్తున్నా. అయిపోయి వచ్చినాయి. షలాయ్ ఇది మీకు ఆల్రెడీ తెలిసిన మోడల్ అనుకుంటా కదా. వాట్ ఇస్ ద ఫార్ములా? బిట్వీన్ π/2 to infinite e power minus x into cos power nx dx is formula is n into n n square plus 1 into in minus 1 or 2 na 2. ఈడెవడో in. ఈడెవడు in. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు దాన్ని ఏం రాయొచ్చు నువ్వు? 1 minus a6/a5 a4 అంటే ఏంది? in minus 2నేగా, ఇదే కదా ఆన్సర్. సో ఎంత ఇచ్చిండు వాడు? n బదులు 4 6 పెట్టాలి. n బదులు 6. 1 minus చెప్పండి 6 into 5/37 37/37 37 minus 30/37 7/37. ఇది సూపర్ లాజిక్. పవర్ కే కింద k+1. ఆన్సర్ ఈజ్ 1/k+1. రైట్. ఇప్పుడు చెప్పు. సేమ్ స్టోరీ. Look. This guy is 1/3. This guy is 1/4. This guy is 1/5. This guy is 1/6 whole square. I hope all of you got it. So what? 36/12 into 5. 12 by anything wrong? 3/5. Unda. I hope all of you got this beautiful shortcut. ఒక్క నిమిషం మరలా చెప్తాను, అందరూ జాగ్రత్తగా చూడండి మై డియర్ ఆనిముత్యాలు. మన దగ్గర ఒక బండ క్వశ్చన్ ఉంది. దిస్ క్యాన్ బి డన్ 2 ways. ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులస్ లిమిట్స్ అప్లై చేయొచ్చు. సెకండ్ ఇయర్ క్యాలిక్యులస్ లిమిట్ యాజ్ ఏ సమ్మేషన్ డిఫర్ ఇంటిగ్రల్ అప్లై చేయొచ్చు. నువ్వు ఏం చేసినా పంచాయతీ ఏం లేదు, కానీ అక్కడ పవర్ ఎంత ఉందో, పవర్ k ఉంటే ఆన్సర్ k 1/k+1. రైట్. చెప్పండి ఇప్పుడు 1/3 1/4 1/5 1/6 whole square. Cut you will get. I hope all of you got this beautiful shortcut. Take it now. దీనికి ప్రూఫ్ ఎక్కడుంది? దీనికి ప్రూఫ్ ఇదిగో ఇక్కడే చెప్పాను నేను. ఇది పవర్ k+1. ఆన్సర్ ఈజ్ 1/k+1. అర్థమైందా? whenever you have product you have to apply log. రైట్. సో దీన్ని నేను సమ్ n అనుకున్నా. సో log n ఈజ్ దీని మొత్తాన్ని n అనుకున్నా.
లిమిట్ ఈజ్ ఎ సింబల్ కాబట్టి అదేమి నీకు ఎఫెక్ట్ అవ్వదు. లిమిట్ అలానే ఉంటుంది అన్న. లిమిట్ n tends to infinite. ప్రోడక్ట్ విల్ బికమ్ సమ్ బై అప్లయింగ్ లాగ్. ప్రోడక్ట్ ఏమవుతుంది లాగ్ అప్లై చేస్తే సమ్ అవుతుంది. సో అలా ఎలా సమ్ అవుతుంది ఇప్పుడు చెప్పండి. అది లాగ్ చెప్పండి 1/n² ప్లస్ లాగ్ 1 + 2/n హోల్ స్క్వేర్. అర్థమవుతుందా? ప్లస్ అండ్ సో ఆన్ 1 log 1 + n² whole by n. Whole by n. Can you give me the general term? Log n is limit of summation లో మనకు కావాల్సింది లిమిట్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. సిగ్మాలో రాయాలి. ఇది మొత్తం సిగ్మా. నాకు జనరల్ టర్మ్ చెప్తావా? సెకండ్ టర్మ్ లో 2 ఉంది, థర్డ్ టర్మ్ లో 3 ఉంది, ఆర్త్ టర్మ్ లో log 1 + r/n whole square by n. So what we learned there, did you remember? 1/n is dx, r/n is x. గుర్తుందా? ఈ లిమిట్ ఇది మొత్తం కలిపితే ఇంటిగ్రల్ ఏ లోవర్ లిమిట్. ఇక్కడ ఇది సిగ్మా రాసినప్పుడు వాట్ ఈస్ ద లోవర్ లిమిట్ వీ కెన్ టేక్? r is equal to 1 నుండి లాస్ట్ r ఎంత? n. సో లిమిట్ ఏ ఎలా రాయాలి? లిమిట్ n tends to infinite, లోవర్ వాల్యూ బై n, దాట్స్ నథింగ్ బట్ 0. b ఎలా రాయాలి? లిమిట్ n tends to infinite, అప్పర్ వాల్యూ n/n, it's 1. సో ద ఆన్సర్ is between 0 to 1 log 1 + x² 1/n అంటే dx. దీనికి ఇంటిగ్రేషన్ చేయడం వచ్చు కదా? ఇంటిగ్రేషన్ చేయడం రాదా? పక్కన రాసుకో. log x ఇంటిగ్రేషన్ is x log x minus x plus c. I hope all of you getting what I am saying. So final answer ఇదేమో log n రా. log n. చాలా మంది గివింగ్ అప్ క్యాండిడేట్ లేరా. క్విట్టర్స్ విల్ నెవర్ బికమ్ విన్నర్స్. 100 అయినా 106 అయినా అనుకున్నది సాధించాలి అని ఆ పట్టుదల మైండ్లో నర ఉండాలి. We started with 170, now it become 135. ఓపిక లేనివాడు వర్కర్గా మిగిలిపోతాడు, కానీ లీడర్ అవ్వటానికి వాడికి ఇంత కూడా పాసిబిలిటీ ఉండదు. జాగ్రత్త. దీనికి మీరు ఇంటిగ్రేషన్ చేయగలుగుతారా? ఎలా చేయాలి దీనికి ఇంటిగ్రేషన్? ఇప్పుడు ఇది మళ్ళీ టీలు ఇవేం అనుకోకండి, డైరెక్ట్గా చేసేసుకోండి. log of 1 + x² ఇంటూ 1 + x² మైనస్. కానీ ఇక్కడ ఓ పని చేయండి రా, టీనే అనుకోరా, మీకు అదే బెటర్ రా. దీని ఏమనుకోవాలి? టీ dt. ఇక మీరు చేసుకుంటారు కదా అది. దెన్ ఫైనల్లీ n వాల్యూ. రైట్. నా ఫేవరెట్ క్వశ్చన్ రా ఈ చాప్టర్ మొత్తంలో ఇదే. ఎందుకు ఫేవరెటో చెప్పనా? ఇంటిగ్రేషన్ ఆల్వేస్ గివ్స్ 1 పవర్ ఎక్స్ట్రా ఇస్తుంది. పవర్ n ఉంటే ఆన్సర్ ఎంత అవుద్ది? n+1 అవుద్ది. ఇక్కడ పవర్ ఎంత ఉందో తెలుసా? ఎక్స్కి పవర్ 1, పవర్ 2 పోతే 7, అంటే టోటల్ పవర్ 8 ఉంది. పవర్ 8 ఉంటే ఆన్సర్ ఎలా ఉండాలి? పవర్ 9 ఉండాలి. పవర్ 9/9 ఉండాలి. మీకు అర్థం కాదురా, మీ ఫౌండేషన్ లెవెల్ ఎక్కువరా. ఏం చెప్పానురా? మామూలు మెథడ్ ఏందో చెప్పనా? ఎక్స్ని ఏ సైన్ థీటా అనుకొని మన సైనుల్లో ఉంది కదా, ఇందాక నేర్చుకున్నాం 0 to π/2 sin పవర్ m θ cos పవర్ n, ఆడికి పోవాలి. అదే షార్ట్ కట్ అనుకుంటే దానికి షార్ట్ కట్ ఇది. చెప్తారా ఒకసారి? మళ్ళీ చెప్పనా? బాబా ఆనిముత్యాలు ఒకసారి చూడమ్మా. మన దగ్గర ఒక బండ క్వశ్చన్ ఉంది. ఈ బండ క్వశ్చన్ బుక్ మెథడ్ ఏంటంటే x is equal to a sin θ or a cos θ. చెప్పండి అప్పుడు ఏమవుతుంది? a² - sin² అంటే cos² కట్ అయితే cos పవర్ 7θ. x ఎంత అనుకున్నాం? a sin θ. ఇప్పుడు dx ఏమవుతుంది? a cos θ dθ. లిమిట్స్ ఏమవుతాయి? 0 పెడితే 0 అవుద్ది, a పెడితే π/2 అవుద్ది. సో ఇప్పుడు ఇది మొత్తం ఎలా మారిపోయింది రానన్న? a²
ఉన్నారా? 0 to pi by 2. చెప్పమా, cos power 8 theta sin theta d theta. సమజాయ క్యా? ఇది ఒరిజినల్ మెథడ్. నేను అసలు ఇది ఏం చెప్పకుండా ఏం చెప్తున్నా, ఇంటిగ్రేషన్కి ఒక బ్యూటిఫుల్ థింగ్ ఉంది. పవర్ ఎన్ ఉంటే బయటికి ఎన్ లాగా రాదు. n+1/n+, పైన ఏముందో కింద అదే ఉండాలి. పైన 8 కింద 9 నాట్, పైన 7 కింద 8 నాట్. ఆప్షన్ 1. రెండోవే 8 ఉందిగా, 8 ఎలా వచ్చింది చూడు. పవర్ 1 ఈ x² బయటికి లాగితే x⁻7 వస్తుంది, అంటే x⁻8. ఆన్సర్ బయటికి ఎలా రావాలి? +1 రావాలి, అంటే x⁻9/9. ఆన్సర్ A/9. ఎంతమందికి అర్థమైంది? ఇది బండో మెథడు. కొండగాడి ర్యాంక్ వస్తుంది. ఇది స్మార్ట్ మెథడ్. అది తెగడం. వీఆర్ హంగ్రీ అంటే నేనేంటో మరి. యాంగ్రీయా? ఇది తెలుసుగా. చేయొచ్చు కదరా బాయ్. ఏరియాస్ y²x ఇది చూడు, క్వాడ్రాటిక్. సబ్ట్రాక్ట్. సో 3y² -3 అయిపోయింది. ఇంకేముంది? డెల్టా పవర్ 3/6 a². దట్ ఈస్ AR. దట్స్ AR. రైట్. చెప్పండి. ఆన్సర్ ఈజ్ డెల్టా ఈజ్ 0 -4 3 -3 36, అంటే 6² హోల్ పవర్ 3/2/6. ఏ ఎంత? 3². అర్థమైందా? సో గాన్ 6³ గాన్ 6² 36/9 4. ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గాట్ ఇట్. జస్ట్ టు మేక్ ద ఇంకొకసారి మెథడ్ గుర్తు చేయడం కోసం ఈ క్వశ్చన్ ఇచ్చా. ఆల్రెడీ మనం చాలా చేసాం క్లాస్లో. రైట్. Yes, we know this beautiful method. AR is 8√AB లేదా 8/3√AB, A plus B. Right here. How should be the structure is 4A x plus A, y² = 4B, B minus X. I hope you got it. మళ్ళా సేమ్ జాతి క్వాడ్రాటిక్ లీనియర్ సబ్ట్రాక్ట్, you will get a delta power 3/2, you will get answer. Order. Number of independent arbitrary constants. ఎన్ని వచ్చింది? 2. మనకు తెలిసిందేగా. y2 AB, y2 plus m² y equal to 0. m ఎంత? 2. y2 plus 4y equal to 0. Another beautiful thing. Alpha is 3, beta is 1. So what? 2 ఉన్నాయి arbitrary constants. y2, sum of the roots y1, product of the roots y equal to 0. చెప్పండి ఏమొస్తుంది? y2 minus 4y1 plus 3y equal to 0. Very standard questions ఇవి. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓపిక పట్టండి, అయిపోయినాయి. నా ఆనందం కోసం చెప్పట్లేదురా పెచ్చోడ. ఈ మోడల్స్ రిపీటెడ్గా ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. నేను చెప్పకుండా మీ ఓన్గా చేశారంటే దీన్ని ఒక బండ మెథడ్ చేస్తారు. దీన్ని the equation of the curve through the point 1, 0 whose slope is. అరే పాయింట్ నెంబర్ 1, అది 1, 0 నుండి వెళ్ళాలి. x1 y0 పెడితే 0 రావాలి. x1 y0 ఇది 2 పోలే. ఎక్కడ వస్తుంది? రాట్లేగా. x1 2 సరిపోతుంది. y0 -2 +2 0 వ్యాలిడ్. ఇది ఒకటి అవుతుంది. నెక్స్ట్ x1 2 -2 +2 ఇది కూడా అవుతుంది. అదృష్టం బాగున్నట్టుంది. 1 -1 2 అవుతుంది. అన్నీ అవుతున్నాయా? 1
1 పోయింది. ఇది అవట్లే అమ్మా, ఓడిపోయింది. మరి అట్లానే ఉంటుంది ఎంసెట్లు ఐఐటీలు అంటే ఫ్రీగా ఎత్తరైంది. ఇప్పుడు ఆగు, అయిపోలే. ఇప్పుడు ఏం చెప్పిండంటే స్లోప్ ఇది అన్నాడు కదా, ఆ పాయింట్ దగ్గర స్లోప్ కడుతున్నా. చెప్ప స్లోప్ ఈజ్ -1/2 అంటే -1/2. డెరివేటివ్ కట్టి ఈ పాయింట్ పెట్టి -1/2 ఎక్కడొచ్చిందో అదే ఆన్సర్. అర్థం కాలే? చేసుకోండి, తర్వాత చేయండి. ఇదేం లేదురా, x² తోటో దేనితో దాంతో డివైడ్ చేయి. మామూలు మెథడ్ అయితే బండగానే ఉంటుంది. సబ్స్టిట్యూషన్ తోటి ఏం చేయొచ్చు మనం? ఇది ఎందుకు తీసుకున్నానంటే మెథడ్ అన్న గుర్తు చేద్దామని తీసుకున్నా. మెథడ్ ఏంటంటే చెప్తా చూడు. ఫస్ట్ ఈ మెథడ్ నిన్న చెప్పలే మనం. dy/dx LD అంటారు, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. క్వశ్చన్ పడిపోతుంది. LDE ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అని, అది ఇది. dy/dx p(x) into y equal to q(x). Spell again, dy/dx plus p(x) into y equal to q(x). Are you there? దీన్ని ఈజీగా సాల్వ్ చేయాలి అంటే we have to multiply with a factor called integrating factor. What is integrating factor? You know, e power integral of p(x) dx. e power integral of p(x) dx. అర్థమైందా? అప్పుడు దీన్ని మల్టిప్లై చేసినప్పుడు మనకి వచ్చే y into if is equal to integral of q(x) into if dx. ఇది మెథడ్ యాక్చువల్లీ. సో దీంతో అది చేయొచ్చు, కానీ ఈ మెథడ్ మీకు ఒకసారి గుర్తు చేసుకొని కుదిరితే మీ దగ్గర 1-2 క్వశ్చన్లు చూసుకోండి. బికాజ్ ఎగ్జామ్లో నేను ఒక 2 ఇచ్చా దీని మీద. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ మెథడ్, అండ్ బీటెక్ మొత్తం ఇది ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. ఇది కూడా అదే మెథడ్. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పొచ్చు. చూసి చెప్పండి ఎలా ఉంది. dy/dx ప్లస్ 2/x ఇంటూ y ఈక్వల్ టు 0. p(x) ఎంత? 2/x. ఇప్పుడు if ఎంత? e power integral of 2/x means e power 2 log x అంటే ఇండైరెక్ట్ x². సో ఆన్సర్ అయ్యి చెప్పండి. ఏం చేయాలి ఆన్సర్? y into x² is equal, ఇది y ఇంటూ రా, ఇంటిగ్రల్ ఆఫ్ 0 into x. ఏం చేసినది? ఇట్స్ అ కాన్స్టెంట్. అంటే ఇండైరెక్ట్లీ y into x² is a కాన్స్టెంట్. వాడు ఏదో అడిగిండు, y(2) అన్నాడు. y is nothing but c/x². y(1) ఇచ్చిందిగా. దీని మీనింగ్ అర్థం చేసుకోండి. దీని మీనింగ్ ఇట్స్ ఎ ఫంక్షన్ రా, ఇండైరెక్ట్లీ y అంటే f(x) లాగా. సో y(1) అంటే ఏందో తెలుసా? f(1) is equal 1 c/1². దీని వాల్యూ ఎంత? 1 అన్నాడు. అంటే c ఎంతనన్నా 1. సో ఫంక్షన్ ఏమైపోయింది అప్పుడు? y that is nothing but f(x) is nothing but 1/x². ఇప్పుడు వాడు ఏమడిగిండు? y(2) is indirectly nothing but f(2), nothing but 1 by. Any wrong? ఐ థింక్ ఆప్షన్స్ ఏదో పోయినట్టుందిరా. ఇది కరెక్టే కదా? 1/4. సో అది మార్చుకోండి, ఆప్షన్స్ మార్చుకోండి. ఆప్షన్స్ పోయినట్టుంది. 1/4 అర్థం కాక ఇదిగో ఈడొకడు, అరే నల్ల షర్టు నీకు ఇప్పుడు పగులుదు చూడరా మామా, మామూలుగా ఉండదుండు. వాళ్ళ అయ్యా బిజినెస్ మ్యాన్, వాళ్ళ అయ్యా ఆల్రెడీ CBIలో సీట్ కొన్నాడంట. పక్కన వాళ్ళకి సర్వనాశనమే. గుద్దుతా ఉండు, చెప్తా, వస్తున్నా. మీ ఆయన కూడా పిలుస్తూ ఉండు. చూడాలి ఇక్కడ. ఈ క్వశ్చన్ నిన్న కూడా మీకు చెప్పాను, ఒక్కసారి ఎలా చేయాలో నేర్పిస్తాను, జాగ్రత్తగా చూడండి. చాలా టఫ్ మోడల్ ఇది.
మీకున్న డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఇదే దరిద్రమైన మోడల్. ఎందుకంటే 2 పేజీలు వస్తుంది ఐపీలో. షార్ట్ కట్ చెప్తే జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఏడేముందిరా కనపడుతుందా? ఇది ఇప్పుడే ఇలా చచ్చిపోతే రేపు నేను 10 5 గంటలు తీసుకుంటా క్లాస్. మరి అప్పుడు పరిస్థితి ఏంటి? ఇది మన దగ్గర ఉంది. విను, ఎక్స్ని వైని నేను 2 నెంబర్లు అనుకుంటున్నా. ఏమనుకుంటున్నా అంటే x1 అనుకో, y ఏమో -1 అనుకో. రైట్ అనుకొని దీని వాల్యూ త్వరగా dy/dx వాల్యూ స్లోప్ కట్టండి. త్వరగా కట్ చెప్పండి ఎంత వస్తుందో చెప్తారా? 1 -1 చెప్పండి. -3 -10 +7 అది పోయిందంటే -3 dx ప్లస్ చెప్ప -7 ఇది -7 dy అంతే కదా. 1 పెడితే 3 గాన్ ఈక్వల్ టు 0. సో dy/dx ఈజ్ -3/7. ఇది మన దగ్గర ఉంది. అర్థమైందా మెథడు? ఇప్పుడు ఆప్షన్కి త్వరగా డెరివేటివ్ కట్టి ఏం చేయాలి? x1 y -1 పెట్టాలి. ఇలా పవర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మై డియర్ చాలా జాగ్రత్తగా వినండి. పవర్స్ ఉన్నప్పుడు లాగ్ అప్లై చేయాలి. సో బోత్ సైడ్ లాగ్ అప్లై చేస్తే ఏమైందో చెప్పండి రా. 2 log x - y +1 ప్లస్ 5 log x + y -1 ఈక్వల్ టు log c. డెరివేటివ్ చేసిన తర్వాత కదా పెట్టాలి, మనకు కావాల్సిన స్లోప్ కదా. సో కెన్ యూ గివ్ మీ ద డెరివేటివ్ వాట్ యు ఆర్ గెటింగ్? 2 డైరెక్ట్గా పెట్టేసేనా? 1 - 1 పెట్టేస్తాను చెప్పండి. 1 3 అయింది ఇంటూ డెరివేటివ్ 1 - m dy/dx ని m అనుకున్నాం. రైట్ ప్లస్ 5 చూడండి ఈ 2 కట్ అయిపోద్ది -1. అర్థమైందా? ఎందుకు ఈ 2 ఈక్వల్ ఆపోజిట్ కదా. ఎంత వస్తుంది? 1 + m ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి నాకు m వాల్యూ ఎంత వచ్చిందో త్వరగా చెప్పాలి క్యాలిక్యులేట్ చేసి. am I getting the same value? If I get the same value, that will be the answer. ఇది -1 అన్న. సో అది తీసుకెళ్ళిపోయా. చెప్పండి ఏమొస్తుందో? 2 - 2m అది తీసుకెళ్ళిపోతే 15 అవుతుంది. 15 + 15m ఇజ్ ఇట్ రైట్? సో రావట్లేగా. 17m ఈజ్ ఈక్వల్ టు -13 వస్తుంది. రావట్లేగా. కాబట్టి ఇది కాదు ఆన్సర్. సెకండ్ ఆప్షన్ త్వరగా చేసి చెప్పండి. గో ఫర్ ద సెకండ్ ఆప్షన్. సో ఆప్షన్ 1 ఈజ్ నాట్. నౌ సెకండ్ ఆప్షన్ త్వరగా చెప్తే మీకు డైరెక్ట్గా చూడండి ఏమొస్తుందో. 5/1 ఇంకా డైరెక్ట్ బుర్రలో చేసేస్తున్నా. 5/1 ఇంటూ అదెంత? 1 + m ఎందుకురా? x + y + 1కి డెరివేటివ్ 1 + m. నెక్స్ట్ చెప్పరానన్నా 2 ఎంత? కాదు 1 ఎంత? 1 - m ఈక్వల్ మచ్ రానా? 0. సో క్యాలిక్యులేట్ చేసి చెప్తారా? 5 + 5m ఈజ్ ఈక్వల్ -2 + 2m. Yes, we are getting my dear. 3m is -7. m is -3/7. ఎంతమందికి అర్థమైంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. అదే వచ్చిందిగా. 7 -3/7 అక్కడేమొచ్చింది మరి? ఉల్టా వచ్చిందా? కాబట్టి అప్పుడు ఇది కూడా కాదైతే. నెక్స్ట్ ఇక ఇంతకన్నా ఈజీగా భూమి మీద ఒక్కడు చెప్పలేడు. బాండ్ రాసిస్తాం. ఎందుకంటే మామూలుగా అయిపోయి మాత్రమే 2 పేజీలు ఉంటుంది. మన గొర్రెలందరూ వదిలేసి వస్తాయి. వాడు ఈవెన్ దా ఎంత తోపు కాలేజీలో చదివినా 10 years ఫౌండేషన్ ఉన్నా ఈ క్వశ్చన్కి వచ్చే వరకు వాడికి ఓపిక ఉండదు, వదిలేసి వస్తాడు. ఈ మెథడ్ చేస్తే కనీసం 1 minute అయిపోతుంది. లాస్ట్ది త్వరగా చెప్పండి. 2 ఈ 2 ఏమవుతున్నాయి? 2 పెడతారా? 1 + 1 కట్ అయిపోయి 1గా. 1 -1 క్యాలిక్యులేషన్ చెక్ చేయండి. 1 + 1 2 - 1 1 ఇంటూ 1 - m ప్లస్ 5 చెప్పరా? ఈ 2 పోయినాయిగా. -1 ఇంటూ 1
ప్లస్ ఎం ఈక్వల్ టు 0. సో ఇప్పుడు రావచ్చు చూడండి. 2 మైనస్ 2m అది 5 ప్లస్ 5m ఎస్ వస్తుంది. 7m ఈజ్ ఈక్వల్ టు -3. m ఈజ్ -3/7. అర్థమైందా? తప్పదు. ఇదే ద బెస్ట్ మెథడ్. ఇక మిగతా మెథడ్లన్నీ బండ మెథడ్లే అవి. దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఇక ఈ క్వశ్చన్ ఇదే లాస్ట్ అంట చూడండి. రేపు ఫైనల్ ఎగ్జామ్లో దేవుడి దయలు ఇదే క్వశ్చన్ వస్తే బాగుండు. చివరి వరకు ఓపికతో ఉన్నవాడే లీడర్. సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా చూడండి. ఇది మీకు ఫిజిక్స్లో కూడా వాడతారు అండ్ దీన్ని న్యూటన్స్ లాస్ ఆఫ్ కూలింగ్ అనే దగ్గర కూడా వాడతారు. చాలా చోట్ల వాడతారు ఇది, కాబట్టి జాగ్రత్త. సో అసలు ఏమి ఇచ్చిండాడు? dpt బై dt ఇది తీసుకురా మైనస్ ఆఫ్ p ఆఫ్ t ప్లస్ 200 ఈక్వల్ టు 0. లేదు, అది ఆ 200 అటువైపు ఉంచుకున్నా పోయేదేం లేదు. ఇది ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి. దీని ఒకవేళ మనం y అనుకుంటే dy బై dt లాగుంది. -1/2 ఇంటూ y లాగుంది. ఈజ్ ఈక్వల్ టు వాట్? -200. ఇందాక నేర్పించా. వీడెవడు p ఆఫ్ x, వీడెవడు q ఆఫ్ x. రైట్. ఇప్పుడు IF ఎంత అవుతుందో త్వరగా చెప్తారా? IF ఈజ్ చెప్పండి e పవర్ -1/2. కానీ ఇక్కడ మనకి విత్ రెస్పెక్ట్ టీ ఉందిగా, టీలో తెచ్చుకోవాలి. దట్ ఈజ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్, ఇదేం విత్ రెస్పెక్ట్ టీ. ఎంత అవుద్ది? ఇదనమాట. ఐ హోప్ IF అర్థమైందా? ఈ పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ -1/2 dt. ఓకేనా? ఇది ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? యాక్చువల్లీ ఫార్ములా మనకి చెప్పండి. సొల్యూషన్ ఈజ్ y అంటే ఇక్కడ y అంటే ఎవడు? p ఆఫ్ t ఇంటూ IF e పవర్ -1/t ఈజ్ ఈక్వల్ బండా ఇంటిగ్రల్ ఆఫ్ మెథడ్ చెప్పాలి. IF ఇంటూ ఏంటిది ఫార్ములా? IF ఇంటూ q ఆఫ్ అంటే -200 ఇంటూ e పవర్ -t/2 dt. అర్థమైందా? సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి మీరు? ఈ -200 బయటికి పంపించి ఇట్ ఈస్ జస్ట్ లైక్ e పవర్ x లాగా. e పవర్ x ఇంటిగ్రేషన్ ఏంటి? e పవర్ -t/2 బై -1/2 ప్లస్ c. సో యాజ్ ఆఫ్ నౌ వీ గాట్ దిస్ వాల్యూ. వాడు అసలు అడిగింది ఏంటి? p ఆఫ్ 0 ఈజ్ 100 అన్నాడు, అంటే c వాల్యూ వచ్చేస్తుంది. సో కెన్ యూ సింప్లిఫై దిస్ అంటే ఏం చేయొచ్చు? దీన్ని p ఆఫ్ t ఈజ్ ఈక్వల్, దీన్ని ఎటు తీసుకెళ్ళిపోరా? ఇది 400 అవుతుంది. దీన్ని ఎటు తీసుకెళ్ళిపో? 400 e పవర్ t కట్ అయిపోతే c బై అంటే c e పవర్ t/2 అయింది. ఇది ఒరిజినల్ మన దగ్గర ఉన్న ఫంక్షన్. ఆర్ యు దేర్? ఇప్పుడు t ఎంత పెట్టిండాడు? 0 పెట్టిండు. 0 పెట్టినప్పుడు ఎంత అంట వాల్యూ? 100 ఎట్ t ఈక్వల్ టు 0 దగ్గర. 100 ఈజ్ ఈక్వల్ 400 ప్లస్ c ఇంటూ e పవర్ 0. సో వాట్ ఈస్ ద c వాల్యూ? -300. సో ఫైనల్ ఆన్సర్ ఏమవ్వాలి? 400 -300 e పవర్ t/2. చాలా మంది ఓపిక పోయింది. ఇలాంటి వాళ్ళు 1000 లోపు, 100 లోపు, 2000 లోపుకి పనికి రారనమాట. చాలా క్లియర్గా ఉండాలి, సరిగ్గా తినాలి, సరిగ్గా నిద్రపోవాలి. అప్పుడే సరైన ఫోకస్ వస్తుంది. ఐ హోప్ యూ గాట్ ఇట్. కనీసం ఈ 15 రోజులన్నా ఒక టాప్ క్వాలిటీ వాడుకుండే క్వాలిటీస్ డెవలప్ చేసుకోండి. గొర్రెల మందలకు ఉండేవి సహజంగా అందరికీ పుడుతూనే వస్తాయి మనకు. అవి టాప్ క్వాలిటీ వాళ్ళకి ఏముంటుందంటే పెయిన్ అనేది ఒక ప్లెజర్ లాగా ఉంటుంది. మస్తు ఎంజాయ్ చేస్తుంటారు. ఎండ్ వరకు వెళ్ళి ఫినిష్ చేసి వస్తే వచ్చే హ్యాపీనెస్ దాని ముందు మిగతావన్నీ నథింగ్ అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే మై డియర్. అండ్ యూ విల్ హ్యావ్ ఎగ్జామ్ అట్ 2 o'clock. యూ హ్యావ్ అనదర్ 1.5 hours. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా తినేసి కొద్దిగా రెస్ట్ తీసుకొని
కుదిరితే ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకోండి, సో దాట్ యూ కెన్ పర్ఫామ్ వెల్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.